చూడండి నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లేదంటే ఈ టైప్ ఆఫ్ ఫార్ములా అనేది మనం సింపుల్ ఇంట్రెస్ట్లో ఆల్రెడీ వాడినాం. ఇప్పుడు మీరే చెప్పాలి కాన్సెప్ట్ ఏమనేది. రైట్, నార్మల్గా చూడండి ఇక్కడ ఫార్ములా ఏం చెప్పండి మీకు. నార్మల్గా ఫార్ములా ఏం చెప్తాను చెప్పండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఫస్ట్. డిస్టెన్స్ ఏ టైం ఏదో ఒకటి చెప్పండి. టైం ఈజ్ ఈక్వల్ టు చెప్పండి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై చెప్పండి స్పీడ్. అర్థమైందే. సో ఇప్పుడు దీంట్లోన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డి అనేది కాన్స్టెంట్ అనుకోండి. ఏవో ఒక ట్రెండ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఏం అడుగుతుంటాడంటే ఒకసారి డి తర్వాత ఒకసారి ఎస్. ఈ టైం అనేది ఎక్కువ కాన్స్టెంట్ అనేది అడుగుడు, కానీ డి కాన్స్టెంట్ ఎస్ కాన్స్టెంట్ అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏమని కాన్స్టెంట్ అనుకుంటాను, డి కాన్స్టెంట్ అనుకుంటా. అంటే డి ఈజ్ కాన్స్టెంట్. సో డి అనేది కాన్స్టెంట్ అంట. అంటే ఇప్పుడు నార్మల్గా చూడండి డి అనేది కాన్స్టెంట్ అయితే గిన అప్పుడు డి ఈజ్ ఈక్వల్ నార్మల్ మన ఫార్ములా ఏముంటుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏముంటుంది, టైం ఉంటే స్పీడే కదా, టైం ఇంటూ స్పీడ్. అంటే ఏమైనా ఎప్పుడైనా కానీ కంపారిజన్ చేయాలంటే మనకి ఎన్ని రకాల కంపారిజన్స్ ఉంటాయిరా, 2 కంపారిజన్స్ ఉంటాయి, కొన్నిసార్లు 3 కంపారిజన్లు కూడా వస్తాయి. ప్రజెంట్ 2 కంపారిజన్స్ తీసుకునండి. మీకు ఎగ్జామ్లో ఏమైనా ఇంకా ఎక్కువ ఫర్దర్గా వస్తే నీకు చెప్తాను. రైటా. సో 2 కంపారిజన్ తీసుకుంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి అంటే డిస్టెన్స్ ఎట్లా ఉండాలంట, అంటే ఇప్పుడు కేస్ 1 కేస్ 2 2 కేసులు తీసుకుందాం. దీంట్లో డిస్టెన్స్ ఉంటుందంటే ఎంతో కొంత డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే డిస్టెన్స్ ఫార్ములా ఏమి T1 ఎస్. అంటే ఇక్కడ T1 టైం పడుతుంది, ఇక్కడ S1 స్పీడ్తో ఉంటుంది. పోయే దూరం మాత్రం ఒకటే. సో ఇక్కడ కూడా నెక్కి ఏముంటుంది, డిస్టెన్స్ పోయే దూరం ఒకటే, కానీ టైం ఏమవుతుంది T2 తర్వాత స్పీడ్ అనేది S2 అవుతుంది. అర్థమవుతున్నదనే. ఇప్పుడు ఒకటే కేసు అండి. ఇప్పుడు డి అనేది కాన్స్టెంట్. సో డి అనేది కాన్స్టెంట్ అంటే నార్మల్గా డైరెక్ట్ డి అనేది కాన్స్టెంట్ ఉన్నది అంటే ఈ రెండు ఒకదానికి ఒకటి ఎట్లుంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. విలోమానుపాతంలోనే కదా ఉండేది. అంటే నార్మల్ డైరెక్ట్ చెప్పాలంటే డి వెన్ ఈజ్ డి ఈజ్ కాన్స్టెంట్, టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/s. అంటే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏమిటి ఉంటుంది, స్పీడ్కి విలోమానుపాతంలో ఉంటుంది. ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది. అదే కాన్సెప్ట్ యాక్చువల్ అంటే అంటే టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది దేనికి, స్పీడ్కి. అర్థమవుతుంది. మరి ఇది ఏమని అర్థం చెప్పండి దీనికి. ఫిజిక్స్లో కూడా ఇట్లాంటి పైన చాలా ఉంటాయి, మీకు అర్థమవుతున్నదనే. సో నార్మల్గా ఇది ఏమిటి చేస్తుంది అంటే డి అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇది అవుతుంది అని అర్థము. సో నేను ఇక్కడ టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు దీనిలో చెప్తే అర్థమవుతుంది. సో నేను ఒక కండిషన్ తీసుకున్నాను, దూరం ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుందంట. రైటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చూడండి 52 నెంబర్లు ఇంటి చేయండి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉండదు కదా. సో ఈ 60ని 12 5 60 రాయచ్చలేదా, 6 10 60 కూడా రాయచ్చలేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పీడ్ అనుకున్నాండి, స్పీడ్ ఇది వచ్చేసి టైం అనుకున్నాండి, ఇది నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ 2 అనుకున్నాండి, ఇది వచ్చేసి టైం 2 అనుకున్నాండి. అంటే చూడండి అంటే 12 కిలోమీటర్ల వేగంతోన 5 గంటల్లో ప్రయాణిస్తే ఎంత కిలోమీటర్ పోతాం, 12 5 60 కిలోమీటర్లు పోవచ్చు. సేమ్ మళ్ళీ ఇంకొక కేసు అని కూడా స్పీడ్ అనేది 6 కిలోమీటర్ల వేగంతో ఉంటే 10 గంటల కింద ప్రయాణిస్తే మళ్ళీ డిస్టెన్స్ ఎంత పోవచ్చు, అంటే ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంటే కదా. సో అది నేను చెప్పేది మీకు అర్థమైంది. ఇప్పుడు సో డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉంటుంది, మారదు. ఏం మారుతున్నాయి, టైం స్పీడ్ మాత్రం మారుతున్నాయి. అప్పుడు ఇది డీనే, ఇది కూడా డీనే. అంటే నేను ఏమని రాయొచ్చు, T1 ఇంటూ S1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, T2 ఇంటూ రాయచ్చా రాయకూడదా. 2 రాయాలనుకుంటే 2 రాసుకోవచ్చు, 3 రాసుకోవాలంటే మరి ఏం రాసుకోవాలా, T2 ఇంటూ S3 T3 S3. అప్పుడు ఈ 2 అవర్లు కంపారిజన్ చేస్తాం, మళ్ళీ ఈ 2 అవర్లు కంపారిజన్ చేస్తాం. 3 ఇచ్చినప్పుడు కూడా రేషియో రాసుకునే క్వశ్చనే లేదా. 3 ఇచ్చినప్పుడు చెప్తా, 3 ఇచ్చినప్పుడు రాసుకోవచ్చు, 4 ఇచ్చినప్పుడు రాసుకుని ఎన్ని ఇచ్చినప్పుడైనా రాసుకోవచ్చు. అర్థమవుతుంది. ఫస్ట్ 2 అవర్లు రాసుకునే కావాలి మీకు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, T1 ఇక్కడ అన్ని టైంలన్నీ ఒక దగ్గర తెచ్చుకునండి, ఏమవుతుంది ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు అవతలకి ఏమున్నది S2/S1. అంటే సింపుల్గా ఇంత కాదు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏం గుర్తుపెట్టుకున్నా, వెన్ డి ఈజ్ కాన్స్టాంట్ అంటే దూరం అనేది ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో సో టైం T1/T2 ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది S2/. లేదన్నా ఇవన్నీ ఇది కష్టమైతే గుర్తుపెట్టినాయి ఇక T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు S అంటే T1/T2 అని రాసిగిన ఇది ఏమవుతుంది, ఇది తిప్పి రాయాలా. అప్పుడు ఏమవుతుంది S2/S1 అయితే. వెన్ డి ఈజ్ కాన్స్టాంట్ T ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/s అంటే టీని ఒకవేళ 2 భాగాలు చేసేగినంటే 2 అనుకుంటే T1/T2 అనుకుంటే ఇక్కడ 1/s కదా. సో మళ్ళీ ఇది ఏమవుతుంది పైకి వచ్చేస్తుంది 2 రాసినప్పుడు S1/S2నే రాస్తాం ఇక్కడ కూడా. బట్ అది ఏమవుతుంది S2/S
S1 అవుతుంది, S2 బై S1 అవుతుంది. అర్థమవుతుందనే? సో ఇది ఒకటి మనకి ఇప్పుడు. సో ఇట్లా కాకుండా ఒకవేళ డి అనేది కాన్స్టెంట్ ఇవ్వలేదు మనకి, డి అనేది మనకి కాన్స్టెంట్ అనేది ఇవ్వలేదు. కొన్నిసార్లు ఏమి ఇస్తాడు అంటే మనకి స్పీడ్ కాన్స్టెంట్ అంటాడు. ఏమంటాడు? స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ అంటాడు. ఒకవేళ స్పీడ్ కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏది కాన్స్టెంట్? స్పీడ్ కాన్స్టెంట్ అన్నప్పుడు. సో ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్ అన్నప్పుడు మీకు చెప్పండి, మళ్ళీ కేస్ 1 తర్వాత కేస్ 2 మీరు రెండు వేరు తీసుకునండి, రైటా? సో ఇప్పుడు చెప్పండి, నార్మల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్తారు మీరు? స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్తారు? డి బై టీ. అంటే ఇక్కడ ఎస్ఏ కానీ ఇక్కడ ఏమవుతుంది? d1/t1. సో ఇక్కడ సేమ్, ఇక్కడ స్పీడ్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏమవుతుంది? d2 బై t2, రైటా? సో అప్పుడు ఇది ఎస్ఏ, ఇది కూడా ఎస్ అంటే మనం ఏమన్నా రాయొచ్చు? d1/t1 ఈజ్ ఈక్వల్ టు d2 బై t2. అంటే ఇక్కడ చూడండి, d1/d2 అంటే ఈ విధంగా వస్తే ఏమైతే చెప్పండి? d1 మీరు రాయండి, d1/d2 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే వదిలేం ఒప్పితే t1/t2. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం కాన్స్టెంట్? స్పీడ్ కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్? స్పీడ్ కాన్స్టెంట్. సో స్పీడ్ కాన్స్టెంట్ ఉన్నది అన్నప్పుడు చూడండి, ఇది స్పీడ్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఇది అనవసరం, ఇదేమిది అనవసరం. సో ఇది ఉత్తరం కోసం ఈజుకుంటే కదా ఏది నార్మల్ ఈజుకుంటే కదా ఏది. సో ఇక్కడ చూడండి, నేను ఏమంటున్నాను ఇక్కడ టైం, ఇప్పుడు వాడు ఏమంటున్నా డి కాన్స్టెంట్. సో డి కాన్స్టెంట్ అంటే ఇక్కడ టీ ఈజ్ఈక్వల్ టు 1/s అవుతుంది, కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకవేళ ఇక్కడ ఎస్ కాన్స్టెంట్ అన్నప్పుడు టీ ఉత్తరం కోసం ఏమవుతుంది? డి ఈజ్ఈక్వల్ టు టీనే కదా ఏది, డి ఈజ్ఈక్వల్ ఏమవుతుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా ఇక్కడ డి కాన్స్టెంట్ అన్నప్పుడు టీ ఈజ్ఈక్వల్ టు మనకి ఏం మిగులుతుంది అంటే టీ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు 1/s అనే కదా. సో ఇక్కడ ఎస్ అనేది కాన్స్టెంట్ అంటే ఎస్ ఇచ్చి పెడితే మనకు డి ఈజ్ఈక్వల్ ఏమవుతుంది అంటే డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ అని అర్థం. అంటే d1/d2 ఈజ్ ఈక్వల్ టు t1/t2. సో సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఒకవేళ ఇక్కడ టీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, ఒకవేళ మళ్ళీ ఇవన్నీ చెప్పేవి కదా, ఇప్పుడు ఇక్కడ డి అనేది చెప్పేవే, ఎస్ అనేది కూడా చెప్పేవే, టీ అనేది కూడా రాసుకునొచ్చు, అవసరమైతే రాసుకునొచ్చు, అవసరం లేకుంటే రాసుకోకూడదు. మీరు రాసుకునేకైతే అర్థమైంది కదా మీకు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రెండు ఎక్కువ అడుగుతాడు. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా మీకు వర్డిక్ట్ ఏం తింటాడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, ఎప్పుడైతే డి అనేది కాన్స్టెంట్గా ఉంటుందో, దూరం అనేది కాన్స్టెంట్గా ఉంటుందో, సో టైం t1/t2 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ s2/s1 అవుతుంది. ఒకవేళ ఎప్పుడైతే ఎస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో, రైట్, స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందో, d1/d2 ఈజ్ ఈక్వల్ టు t1/t2. సో ఇవి గుర్తుపెట్టుకోవడం మనకి ఇబ్బంది అనిపిస్తాయి అంటే ఇది గుర్తుపెట్టుకోండి. సో డి ఈజ్ కాన్స్టెంట్ అయితే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/s కాదు, స్పీడ్ అని చెప్పాలా, రైట్. ఒకవేళ ఎస్ ఈజ్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఏమి డి అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. మీ ఇష్టం ఏదైనా గుర్తుపెట్టుకున్నాండి, రైట్. ఇప్పుడు మనకి ఏం చెప్పినానంటే రెండు ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ ఫార్ములా రాసి చెప్పినాం. ఇప్పుడు ఒకవేళ మూడు ఇస్తే ఎట్లా చేయాలి చెప్పండి. మనకి ఇప్పుడు ఏం కాన్స్టెంట్ అనుకుంటున్నాం మనము? డి ఈజ్ కాన్స్టెంట్. సో డి ఈజ్ కాన్స్టెంట్ అన్నప్పుడు మనకి ఏం రిలేషన్ గుర్తురావాలి చెప్పండి, చెప్పురు. డి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పండి, రైటా? సో ఎస్ అంటే డి అనేది కాన్స్టెంటా, ఎస్ ఇంటూ టీ కదా, సారీ. సో మనకి డి అనేది కాన్స్టెంటా. సో అప్పుడు మనకి ఏం చేయాలి, ఈ రెండింటికి రిలేషన్ చేయాలి కాబట్టి ఇతరం ఎపిసోడ్ 1/t అయితే కదా. సో సింపుల్గా ఎస్ ఇతరం పెట్టుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏమవుతుంది, రైట్. ఒకవేళ ఏదైనా టీ కనుక పెట్టుకుంటే ఎస్ అవుతున్న పంపిస్తే ఏమవుతుంది 1/s, ఏదైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇప్పుడు మనకి ఫార్ములాలో ఉన్న ఫస్ట్ డి అంటే మనం ఏమనుకునేటం అంటే ఫస్ట్ చెప్పండి ఏమవుతుంది s1 t1, ఇంకొకటి ఏమవుతుంది s2 t2, ఇంకోటి ఏమవుతుంది, ఎందుకంటే ఇందుకు ముందు రెండు కండిషన్లు తీసుకుంటే ఇప్పుడు మూడు కండిషన్లు తీసుకుంటే ఎట్లా చేయాలి. ఇప్పుడు చూడండి s1/d సారీ s1 ఇంటూ t1 ఈజ్ ఈక్వల్ టు s2 t2, ఇదే కదా రాయాల్సింది. సో మనం ఏం రాసినామప్పుడు s1/s2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది రైట్. సో t2/t1, రైట్. ఇది వచ్చింది. ఓన్లీ ఇవి రెండు తీసుకున్నప్పుడు అట్లా కాకుండా ఓన్లీ ఇవి రెండు తీసుకోనండి. ఇప్పుడు ఇవి రెండు తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి, s2 t2 ఈజ్ ఈక్వల్ టు ఇదిలో ఇంకేముండదు s3 t3. అంటే చూడండి s2/s3 ఈజ్ ఈక్వల్ టు అదిలో పంపిస్తే ఏమవుతుంది ఇది t3/t2. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నార్మల్గా ఈ రెండవది ఇప్పుడు చూసుకుంటే ఇది దీంట్లో కామన్గా ఉండేది ఏమైనా ఉండదు, దీంట్లో కామన్గా ఉండేది ఏమైనా ఉండదు, s2 కామన్గా ఉండదు. ఏం కామన్ ఉండదు ఇక్కడ, s2 కామన్ ఉండదు. సో ఇట్లా మనకి కామన్గా ఉన్నప్పుడు తీసుకొని రావచ్చు ఫార్ములాని. అరే గుడ్, మీకు ఇప్పుడు ఇది కామన్గా ఉండదు అనుకుంటే దీంట్లో కూడా కామన్గానే చర్చించారు కదా.
వాడు ఇస్తే S1 S2 S3కి రేషియో ఇస్తాడా లేదా? అర్థమైనా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే రేషియోలోనా S1 S2 రైటా, ఇక్కడ ఇంకేముంటుంది రేషియో S2 S3, అర్థమైనా? సో ఇప్పుడు ఈ రెండు మనం ఈక్వల్ చేయాలని కష్టంటే దీంట్లో ఉండేది ఎట్లా ఉండాలా? కామన్గా ఉండాలా, అర్థమవుతున్నది. ఒకవేళ నెక్స్ట్ యూజర్ కూడా ఏముండదు చూడండి, ఇక్కడ T2 T1 T2 T1, ఇక్కడ ఇంకేముండదు T3 T2, అంటే మనకి ఇక్కడ T2 అనేది ఎట్లా ఉండాలి? ఇక్కడ ఈ రెండవ రేషియోలోన కామన్గా ఉండాలి, అర్థమవుతున్నది. అంటే ఇప్పుడు ఏవైతే మనకి ఇక్కడ రేషియోలు ఉన్నాయో S1 S2 ఒకటి రేషియో ఇస్తాడు వాడు, S2 S3 ఒక రేషియో ఇస్తాడు. అప్పుడు మీరు ఏమనుకున్నారా? S1 S2 S3 కనుక్కోవాలా, అర్థమవుతున్నానే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే స్పీడ్ S1 S2 ఇచ్చినట్టురా, ఇక్కడ S2 S3 ఇచ్చినాడు. మీరు అప్పుడు S1 S2 S3 కనుక్కోలేరా? మీకు ఇంతకుముందే ఫార్ములా చెప్పిన ఈ రేషియో ప్రకారం ఏం చెప్పినానంటే A/B ఇచ్చినాడు, నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది B/C ఇచ్చినాడు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? వీటి నుంచి ఈ రెండాటి నుంచి A/B/C కనుక్కోవాలంటే మీకు ఏం చెప్తే మీకు ఫస్ట్ A/B రాయాలి. ఏం రాయాలా? A/B రాయాలి. నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ దీని కింద B కింద ఏదైతే B ఉండదో B కింద B రాయాలి. ఒకవేళ ఇంకోటి C/A ఇస్తే C కింద రాసుకొని పోతాం. బట్ ఇప్పుడు రెండే కాదు ఉండేది, సో ఇది దీని కింద రాసినప్పుడు చెప్పండి ఇది రెండోట్లు ఏం చేయాలా? ఇంటూ చేయాలి. అంటే A/B AB, నెక్స్ట్ B/B B², నెక్స్ట్ C/B. ఇది మీకు చెప్పింటా లేదా? చెప్పినామా లేదా? సో మనకి ఇక్కడ AB B² తర్వాత BC ఈ విధంగా చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఇదే చేయాలి, అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ రాసేటప్పుడు మాత్రం డిఫరెంట్గా రాస్తాం, రెండు సపరేట్గా రాసుకోవాలా. రాసుకున్న తర్వాత మనకి దీంట్లో ఉండేది కామన్ ఉంటుందే లేదా? సో కామన్ ఏదైతే ఇచ్చినాడో అట్లా మనకి S2 S3 అని రాసుకోవాలి, రైటా? సో మీకు ఫస్ట్ క్వశ్చన్ అనేది మీకు 3 రేషియోలు ఉండదు కాబట్టి మీకు చెప్తే క్లారిటీ వస్తుంది. అందుకోసమే 3 ఉండేది రాసుకోవాల్సిన అవసరం లేదు, అందుకని మీకు అవసరం లేదు. ఇది లెక్క ఎట్లా చేయలేదు మాత్రం నేను చెప్తాను మీకు, రైటా? బట్ 2 వచ్చినప్పుడు మీకు అర్థమైంది కదా చెప్పింది, రైట్. క్వశ్చన్ నెంబర్ 47 ఏమి ఇచ్చినాడో చూడండి రా. 3 కార్ల యొక్క వేగాల నిష్పత్తి ఇచ్చినాడు. ఏంటి ఇచ్చినాడు రా? వేగాల నిష్పత్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? వేగాల నిష్పత్తి ఇచ్చాడు. ఇక్కడ చూడండి మీకు వేగాలు అంటే ఏమి? స్పీడ్స్ యొక్క రేషియో. ఏమి ఇచ్చినాడు రా? స్పీడ్స్ యొక్క రేషియో చెప్పండి. 3:4:8 ఇచ్చినాడు. 3:4:8 ఇచ్చినాడు. అయితే ఆ కార్లు ఒకే దూరం ప్రయాణించడానికి అంటే ఒకే దూరం అంటే ఏమి ఇచ్చినాడు? ఏం కాన్స్టెంట్ అని? D కాన్స్టెంట్. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏం అవసరం లేదు మీకు. డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, ద స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేనికి ఉంటుంది? టైం. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు చెప్పండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెన్ D ఈజ్ కాన్స్టెంట్ ఉంటే D అనేది కాన్స్టెంట్గా ఉంటే అంటే కొట్టేస్తాం D అనేది. సో మనకి ఏముంటుంది? స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, రైట్? వెన్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ అంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్ ఉంటే స్పీడ్ అనేది కొట్టేస్తాం. మీరు స్పీడ్ అనేది ఏముంటుంది చెప్పండి? D ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం, రైటా? అర్థమవుతుంది అదనే. అంటే ఏదైతే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో ఇచ్చినప్పుడు A/B అనేది ఉంటుంది ఒక రేషియో, దానికి విలోమ రేషియో అనుకషన్ ఏం చేయాలా? తిప్పి రాయాలి. అంటే ఏమవుతుంది? B/A అవుతుంది 2 ఇచ్చినప్పుడు. కానీ 3 ఇచ్చినప్పుడు మీకు ఏమని చెప్పింటి? గుర్తున్నది 3 ఇచ్చినప్పుడు మనకి ఏం రేషియో ఏమని చెప్పింటి? ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి స్పీడ్ యొక్క రేషియో ఇచ్చినాడు, మనం ఏం కనుక్కున్నాలా? టైం యొక్క రేషియో కనుక్కోవాలంట. ఏం కనుక్కోమంటున్నాడు? టైం యొక్క రేషియో కనుక్కున్నాడు. మళ్ళీ అప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటున్నాడు. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే ఈ రేషియోకి ఏం కనుక్కున్నాలా? విలోమ రేషియో కనుక్కున్నాడు, విలోమ నిష్పత్తి కనుక్కోవాలి. 3 ఇచ్చినప్పుడు విలోమ నిష్పత్తి ఎట్లా కనుక్కుంటారు? 2 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3:4 అని 2 ఇచ్చింటే కానీ విలోమ నిష్పత్తి కనుక్కోమంటే ఏమవుతుండే? 4:3. 2 ఇచ్చినప్పుడు అయితే తిప్పి రాయచ్చు, 3 ఇచ్చినప్పుడు తిప్పి రాస్తారా? రాయకూడదు. మరి ఎట్లా రాయాలా? ఫస్ట్ మనకి ఏమైతే చెప్పండి మీకు చెప్పండి. ఏదైతే కనుక్కోవాలో ఫస్ట్ ఇది వదిలేసి కలిసి మీరు 2 చేయండి. 4 ఎంబల 32. నెక్స్ట్ చూడండి మనకి మధ్యలో కావాలని కష్టంటే మధ్యలో ముచ్చుకుంటే కానీ మీరు 2 నీటి చేయాలి. 3 ఎంబల 2. సో 8 కావాలంటే 8 ముచ్చుకొని మీరు 2. సో ఆన్సర్ 4తో పోతేనే 4 ఎంబల 32, 4 6 24, 4 ముళ్ళ 12. సో మనకి రేషియో అనేది ఏమొచ్చింది? 8:6. ఇప్పుడు లేకపోతే దీన్ని S1/S2 S3/S అన్నీ చేసుకుని చేస్తాడు ఎవడన్నా? అవసరం అవి అవసరం లేదు కదా. సో మనకి సింపుల్గా కాన్సెప్ట్ ఏమి
అందుకని కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం సింపుల్గా ఒకటే లాజిక్. వెన్ d is constant, speed is inversely proportional to time. When speed is constant, d is directly proportional to time. అంతే. సో క్వశ్చన్ నెంబర్ 49 ఏమి ఇచ్చినాడు చూడండి రా. ఒక బస్సు 50 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాల్లో పూర్తి చేస్తుందంట. ఒక బస్సు 50 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాల్లో పూర్తి చేస్తుందంట. అదే దూరాన్ని అంటే ఏమి కాన్స్టెంట్ ఇక్కడ, అదే దూరం అంటే ఏమి మళ్ళీ సేమ్ డిస్టెన్స్ 50 కిలోమీటర్లు అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే కారు యొక్క వేగానికి బస్సుకు ఉన్న నిష్పత్తి కనుక్కోమంటే ఏం కనుక్కోవాలంటారా మనము? స్పీడ్. ఏం కనుక్కోవాలంట? స్పీడ్ది కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలంట? స్పీడ్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి, ఏమన్నారు? సేమ్ డిస్టెన్సే కదా ఇచ్చిండేది. ఫస్ట్ 50 కిలోమీటర్లు అంట. అర్థమవుతుండే నేను మీ క్వశ్చన్. 50 కిలోమీటర్ల దూరాన్ని ఎంతలో పోతుందంటారా? టైం ఎంత ఇచ్చినట్రా? 1 అవర్ 15 నిమిషాలా? రైట్. నెక్స్ట్ ఇంకోటి టైం, ఇది టైం t1 ఇచ్చినాడు. ఇంకోటి ఏమి ఇచ్చినాడు? 45 మినిట్సా? 45 మినిట్స్ ఇచ్చినాడు. ఇప్పుడు రెండింటిలోనే ఏమి ఈక్వల్ అంట? డిస్టెన్స్ ఈక్వల్ అంటున్నాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు వాడు? ఏం కనుక్కోమంటున్నాడు? లాస్ట్కి ఏం కనుక్కోమన్నాడు? స్పీడ్ కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చిండేది ఏమి? టైం. సో మనకి టైం యొక్క రేషియో అయితే వచ్చేస్తుంది మనం కనుక్కోవచ్చు. సో మనకి స్పీడ్ రేషియో కావాలంటే ఏం చేయాలా? ఇన్వర్స్లో ఉంటుంది అంతే. ఫస్ట్ మీకు రేషియో కనుక్కోవాలి. సో రేషియో కనుక్కోవాలంటే ఇదేం చేస్తా? బై 60. సో 15 ఒకట్ల 15 4 60. 4 ఒకట్ల 4 1 5. సో 5/4 టైం వస్తుంది. ఇక్కడ బై కూడా 60 చేసుకున్నా లేదా? 15 మూల. సో 15 4. సో 3/. సో 4 క్యాన్సిల్ అంటే కష్టం. మనకి రేషియో ఏమొచ్చింది? ఇది ఏం రేషియో ఇచ్చినాడు వాడు? టైం రేషియో అడుగు. మరి వాడు ఏం కనుక్కోమంటున్నాడు? స్పీడ్ రేషియో. మనకి ఎట్లుంటుంది? రివర్సే కదా, విలోమానుపాతంలో ఉంటుంది అనిపిస్తే రివర్స్. రైట్. క్వశ్చన్ నెంబర్ 50 చూడండి ఏమి ఇచ్చినాడు రా. క్వశ్చన్ నెంబర్ 50 ఏమి ఇచ్చినాడంటే ఏ మరియు బి యొక్క వేగం యొక్క నిష్పత్తి అంటున్నాడు. సో మనకి ఏమి ఇచ్చినాడు? వేగాల యొక్క నిష్పత్తి, స్పీడ్ యొక్క వేగాల నిష్పత్తి ఏమి ఇచ్చినాడు రా? 2:5 ఇచ్చినాడు. అయితే ఒక నిర్దిష్ట దూరాన్ని కవర్ చేయడానికి ఏ బి కంటే 15 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటే బి అదే దూరాన్ని అధిగమించడానికి ఎంత సమయం పడుతుంది? అది అధిగమించడానికి లేకపోతే హౌ మచ్ టైం విల్ టేక్ బి కవర్ ద సేమ్ డిస్టెన్స్, రైట్? అదే దూరాన్ని ప్రయాణించాలంటే ఎంత టైం తీసుకుంటుంది అని అర్థం. ఇక్కడ చూడండి సేమ్ అదే దూరము అనకష్ట అంటున్నాడు. సో సేమ్ అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటున్నప్పుడు మనకి స్పీడ్ రేషియో ఇచ్చిన అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? 5:2 అవుతుంది. బట్ దీనికంటే దీనికి ఒక టైం మనకి ఏమి ఇచ్చినాడు? గ్యాప్ ఇచ్చినాడు. టైం గ్యాప్ ఎంత ఇచ్చినాడు? 15 నిమిషాలు. మనకి ఇక్కడ ఎన్ని భాగాలు ఉండేది కాబట్టి అది ఎంత అవుతుంది? 15 నిమిషాలు అనేది. బట్ వాడు ఎవరి గురించి అడుగుతున్నాడు? ఏ గురించి అడుగుతున్నాడా? బి గురించి అడుగుతున్నాడు. చూడండి అక్కడ చూడండి ఏమి ఇచ్చినాడు అనుకోవచ్చు అంటే లాస్ట్ బి అదే దూరాన్ని పోవాలంటే అదే దూరాన్ని బి అనేది ఎంత టైంలో పోతుంది. సో మన బి గురించి ఎంత ఇచ్చినట్టు బి అనేది ఎంత ఉన్నది? మనకి బి అనేది ఎంత ఉంటుంది? సో 2కి ఎంత కనుక్కుంటే చాలు. 3 ఒకట్ల 3 5 10. 5 ఎంత? సో మనకి ఎంత టైం పడుతుంది? అది ఎంత పడుతుంది? సో 10 మినిట్స్లో వెళ్ళిపోతుంది అనమాట అది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూడండి. బి కంటే ఏ 2 వేగంతో పరిగెత్తగలడు? ఎవరు కంపారిజన్ ఇస్తున్నాడు? చూడండి ఏ బికి కంపారిజన్ ఇస్తున్నాడు. సో చూడండి ఏ బికి కంపారిజన్ ఇస్తున్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 50. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. ఏ బి కంపారిజన్ ఏమి ఇచ్చినాడంటే బి కంటే ఏ 2 వేగంతో పరిగెడుతున్నాడు. అంటే బి అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాగంతో పరిగెత్తిన బి అనేవాడు ఎన్ని భాగాలతో పరిగెడతాడంట? అంతే కదా చెప్పింది. సో మనకి వాడు ఏ అనేవాడు 2 పరిగెత్తింది. రైట్. సో మనకి ఇది ఏం రేషియో ఇచ్చినాడు? స్పీడ్. రైట్. బి కంటే ఏ 2 వేగంతో పరిగెడుతున్నాడు. బి ఒక భాగంతో పరిగెత్తి బి ఏ అనేవాడు 2 భాగాలతో అది వేగం ఇచ్చాడు. అయితే నెక్స్ట్ సి కంటే బి 3 వేగంతో పరిగెడుతున్నాడట. నెక్స్ట్ ఎవరు కంపారిజన్ అంటే బి తర్వాత సికి ఇచ్చాడు. చూడండి ఏమని కంపారిజన్ ఇచ్చాడు? బి అండి బికి సికి. సి కంటే బి అనేవాడు ఏమితో చేశాడంట? 3 వేగంతో పరిగెడతాడు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి బి కంటే సి అనేవాడు ఎట్లా పోతాడంట? 3. అంటే బి అనేవాడు ఒక భాగం అయితే కదా సి అనేవాడు ఎట్లా పోతాడు? అప్పుడు 3 భాగాలతో పోతున్నాడు. ఇప్పుడు చూడండి మనకి అప్పుడు ఏకి బికి సి అట్లు 3 కలిపి రేషియో కనుక్కోవచ్చా లేదా?
బి అనేవాడు దీంట్లో ఉన్నాడు, దీంట్లో కూడా ఉన్నాడు, సేమ్ ఉన్నాడా? సో సేమ్ ఉన్నాడు అంటే రేషియో ఏమవుతుంది? 2:1:3. ఏది ఇది? స్పీడ్ యొక్క రేషియో. ఒకవేళ వీళ్ళ యొక్క టైం యొక్క రేషియో కనుక్కోవాలంటే ఏమైతే చెప్పండి సింపుల్గా చూద్దాం. వాడు ఏమడిగినాడు క్వశ్చన్ అడిగినాడు చూద్దాం. సి కంటే రైట్ బి అనేది 3 అన్నాడా? సారీ అయితే అప్పుడు మనకు ఓకే క్వశ్చన్ అనేది ఇట్లా ఇచ్చినాడు చూడండి. సి కంటే బి అనేవాడు 3 అన్నప్పుడు ఇది 1 అయితే ఇది ఏమవుతుంది? 3 అవుతుంది. సో మనకి ఇప్పుడు A:B కనుక్కోవాలంటే నార్మల్గా బి అనేవాడు రెండింటిలో ఈక్వల్ ఉండాలి లేదా? బట్ ఇది 3 ఉన్నాడు, ఇడా 1 ఉన్నాడు. సో మనం ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే దీన్ని ఏముడితో నిండి చేయాలా? 3తో నిండి చేస్తే అయిపోయి కదా. 3 2 6, 3వ కార్ట్ల 3. అప్పుడు ఇక్కడ 3:1 ఉన్నది కాబట్టి సి అనేది ఏమవుతుంది? 1 అవుతుంది అంతే కదా. సో దీన్ని 3తో నిండి చేస్తే 3వ కార్ట్ల 3, 3 2 6. అప్పుడు ఏ అనేవాడు 6 అయితే బి అనేవాడు 3. ఇక్కడ కూడా 3 ఉన్నాడు కాబట్టి సేమ్ ఉండదు కాబట్టి రాసుకోవచ్చు మన రేషియో. రైట్, ఇది ఏం రేషియో? ఇది స్పీడ్ రేషియో. ఇది కనుక్కోలేదు, ఇది తెలీదు, బట్ ఇప్పుడు కనుక్కోవాలని చెప్తున్నాను మీకు. క్వశ్చన్ ఏమంటున్నాడో చూద్దాం మనం. క్వశ్చన్ ఇంపార్టెంట్ మనకి. చూడండి ఏమి ఇచ్చినాడు అయితే, కొంత దూరాన్ని సి 1 గంట 54 నిమిషాల్లో ప్రయాణిస్తే బి అంతే దూరాన్ని ఎంత సమయంలో ప్రయాణించగలరని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ చూడండి ఇది స్పీడ్ యొక్క రేషియో కదా. టైం యొక్క రేషియో చెప్పండి, టక్ అని చెప్పండి. టైం యొక్క రేషియో విలోమానుపాతంలో ఉంటుంది కదా. విలోమానుపాతం అంటే ఏం చెప్పండి? 6 చెప్పండి. 3వ కార్ట్ల ఇది మా నెక్స్ట్ సో 3వ కార్ట్ల 3, 3 2 6, 3 6 18. సో మనకి ఇది టైం యొక్క రేషియో. ఇప్పుడు దాంట్లో వాడు ఎవరిదో ఒకటి ఇచ్చినాడు. టైం ఎవరు ఇచ్చినాడు రా? సి అనే వాడు ఇచ్చినాడు. సో సికి ఎన్ని భాగాలు ఉన్నాయి? మనకి 6 భాగాలు ఉన్నాయి. సో 6 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 54 నిమిషాల 1 గంట 54 నిమిషాలు. సారీ మనకి ఇది కాదు ఇచ్చింది. ఏమి ఇచ్చాడు? 1 గంట 54 నిమిషాలు ఇచ్చినాడు. చూడండి 1 గంట 54 నిమిషాలు అనుకుంటే నార్మల్ లేకపోతే అట్లన్నా రాయండి. లేదంటే 1 గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు ప్లస్ 54 నిమిషాలు అంటే మొత్తం ఎంత అవుతుంది? అంతే కదా, 114 కదా. ఇది 114 మినిట్స్ టోటల్, 114 మినిట్స్. అయితే నెక్స్ట్ ఎవరు కనుక్కోమంటున్నాడు రా? బి అన్నాడు. సో బి అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి మనకి? సో 2 భాగాలు. సో 2కి ఎంత? సో 2వ కార్ట్ల 2 3 6, నెక్స్ట్ 3 3 9, 3 ఎంబల 24. అంటే మనకి ఎన్ని నిమిషాలు వస్తాయి? 38 మినిట్స్ అనేది వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 52 ఏమి ఇచ్చాడు చూడండి. ఒక వ్యక్తి తన సాధారణ వేగంతో 3/5 వంతు నడిస్తేగిన సాధారణ వేగంలోన ఎంత ఉందంట చెప్పండి. ఒక వ్యక్తి తన సాధారణ వేగంతో 3/5 వంతు నడిస్తే ఆ వ్యక్తి తన సాధారణ వేగంతో దూరాన్ని అధిగమించే సమయం కంటే ఏమైతుందంట? 1 గంట 40 నిమిషాలులో కొంత దూరాన్ని పూర్తి చేస్తాడు అనుకుంటున్నాడు. సో ఇది కొంచెం ఇంగ్లీష్ తెలుగు కొంచెం అనీజీ అంటే కరెక్ట్ ఇవ్వలేదు క్వశ్చన్. వెన్ వాకింగ్ ఎట్ 3/5 ఆఫ్ ఈస్ యాజ్ యూజువల్ స్పీడ్ అన్నాడు. అంటే ఒక వ్యక్తి నార్మల్గా ఎంతో నడుస్తాడంట. ఎంత స్పీడ్ నడుస్తాడో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 భాగంతో నడుస్తాడు అనుకున్నాండి. రైటా? వాడు నార్మల్గా నడిచే స్పీడ్ 1 భాగము. కానీ వాడు ఏమవుతుంది అనుకుంటే ఈ దీంట్లోన నార్మల్గా నడిచే స్పీడ్లోన ఎన్నో వంతు అంటున్నాడు రా? 3/5. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది? 3/5 అవుతుంది. అంటే రేషియో అప్పుడు ఏమవుతుంది? 5:3. ఏది ఇది? వేగం. ఇది ఏమంటున్నాడు? వేగం అంటున్నాడు. సో అప్పుడు మనకు టైం యొక్క స్పీడ్ రేషియో కనుక్కోవాలంటే ఏమవుతుంది? 3:5. కాకపోతే ఈయన యాజ్ యూజువల్గా నడిస్తే కానీ 3 భాగాలు పడుతుంది టైం. కానీ దాంట్లో వాడు యాజ్-యూజువల్లో 3/5 వంతు నడిస్తే ఎన్ని భాగాలు పడుతుంది? 5 భాగాలు పడుతుంది. అట్లా మనకి డిఫరెన్స్ ఎంత భాగాలు వస్తుంది? 2 భాగాలు వస్తాయి. సో ఈ 2 భాగాలకు డిఫరెన్స్ ఇచ్చినాడు వాడు. ఏమి ఇచ్చాడు మనకి? 40 నిమిషాలు అనేది ఇచ్చింది, ఎక్కువ ఇచ్చినాడా? ఎన్నోది క్వశ్చన్ ఇది? 52ది. 1 hour 40 minutes ఇచ్చినాడు. 1 hour 40 minutes. 1 hour 40 minutes అంటే ఎన్ని నిమిషాలు అవుతాయి? 100 నిమిషాలు అంతే కదా. గంట 100 నిమిషాలు అవుతుంది. సో మనకి 2కి ఎంత వస్తుంది? 100 నిమిషాలు అవుతుంది. అంటే వాడు ఏం కనుక్కోమన్నాడు అయితే లాస్ట్కి? అయితే అతను తన సాధారణ వేగంతో అదే దూరాన్ని నడవాలంటే ఎంత? అదే సమయంతో ఎన్ని భాగాలు అయితే? 3 భాగాలే కదా. సో 3 భాగాలకి ఎంత? సో 2వ కార్ట్ల 2 5 సో 5 ముళ్ళ 15, 5 ముళ్ళ 3 5 15 అంటే ఎంత అవుతుంది? 150 నిమిషాలు. సో 150 నిమిషాలు అనేది ఆప్షన్స్ మీకు కనపడుతుందా? కనపడుతుందే? కనపడదు. సో 1 hour. సో 1 hour కదా మనకి ఇక్కడ ఎంత ఇచ్చినాడు? 150 minutes కదా. సో 150 minutes అంటే ఎంత అవుతుంది? 2 hours 30 minutes. సో 2 hours 30 minutes. మనకి టైం ఎంత పడుతుంది? ఈ లేదు ఆప్షన్స్లోనా? బైల్లో ఇచ్చినాడా? సో డైరెక్ట్ ఏమంటే అంటే ఇప్పుడు ఏం చేస్తారు? దీని అప్పుడు బై 60 చేసేదండి అంతే కదా. సో 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 3 5 3 2 6. సో మనకి 5/2. మనకు బైలో చెప్పాలంటే 5/2. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 53. 53నా? 52 కదా ఇప్పుడు చెప్పిండేది. 52 కదా చెప్పిండేది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. 53 క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చినాడు అనేది
ఒక రైలు పి మరియు క్యూ అనే రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించడానికి 1 గంట 24 నిమిషాలు టైం పడుతుందంట. ఎంత? 1 అవర్ 20 మినిట్స్ పడుతుందంట. అయితే అది తన సాధారణ వేగంలోన 5/6 వంతు వేగంతో ప్రయాణిస్తే, అదే తన సాధారణ వేగంలో 5/6 వంతుతో ప్రయాణిస్తే గిన పి మరియు క్యూ మధ్య ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, తన యాజ్ యూజువల్ స్పీడ్ ఎంతో తెలియదు మనకి. యాజ్ యూజువల్ స్పీడ్ 1 అనుకుంటే గిన వాడు దీంట్లో ఎంత భాగంతో నడుస్తాడంట? 5/6. అప్పుడు మనకి రేషియో ఏమవుతుంది? 6:5. ఇదేది ఇది రేషియో? స్పీడ్కి. సో టైం యొక్క రేషియో అనేది ఏమవుతుంది? సో 5:6 అవుతుంది. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, వాడు ఒక దానికి టైం ఇచ్చినాడు. ఏదానికి టైం ఇచ్చినాడు చెప్పండి? స్టేషన్ల మధ్య ప్రయాణించడానికి 1 గంట 20 నిమిషాలు టైం పడుతుంది అంట. ఏమవుతుందంటే యాజ్ యూజువల్ స్పీడ్తో పోతికినా, యాజ్ యూజువల్ స్పీడ్తో ఏమవుతుంది? 1 గంట అంటే మొత్తం 8 నిమిషాలు అయినట్ల 20 నిమిషాలు. మనకి అది స్పీడ్ ఏమంటున్నాడు? టైం. యాజ్ యూజువల్ స్పీడ్ అంటే 5 కదా, 5. ఒకవేళ అట్లా కాకోకున్నట్ల తన యాజ్ యూజువల్ స్పీడ్లో 5/6 వంతుతో నడిసేగిన ఎంత టైం పడుతుంది అనేది అది క్వశ్చన్ అడిగింది. అది చూడండి, ఒకవేళ అది సాధారణ వేగంలో 5/6 వంతు వేగంతో ప్రయాణిస్తే పి మరియు క్యూ మధ్య ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని భాగాలు పడుతుంది మనకి? 5/6 వంతు అయితే 6 భాగాలు. సో 6 భాగాలకి ఎంత చేయండి? 5 ఒక అట్లా 5 6 30. సో 16 6 96 అంటే 1 గంట రైటా. సో మనకి 36 నిమిషాలు మనకి ఇచ్చినాడు అలా ఏమన్నా రైటా. సో 1 అవర్ 36 మినిట్స్ అనేది మీకు కనిపిస్తుంది చూడండి ఆన్సర్. సో 1 అవర్ 36 మినిట్స్ అనేది మీకు కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఎంత? 54. చూడండి, క్వశ్చన్ నెంబర్ 54 అనేది ఏముండదు, లేదా స్పేస్ తర్వాత చేద్దాం. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకి 4 రకాల ఫార్ములాస్ వస్తాయి. వీటిని ఎట్లా రావాలనేది కూడా డిరైవ్ చేసి చూపించు. మనకి డి అనేది కాన్స్టెంట్ ఉండదు అని చెప్తే మరి లేదు ఇంతకు ముందు. సో డి అనేది కాన్స్టెంట్ అయినప్పుడు డి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది? డిస్టెన్స్, దూరం ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమి? అది అంటే స్పీడ్ టైంకి సంబంధించి S1 T1 అనుకుని అంటాం కదా. సో వాటి నుంచి ఫార్ములాలు అనేవి వస్తాయి. అవన్నీ మీకు డిరైవేషన్ అనేది అవసరం లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో ఏం కామన్ ఉండదు? దూరం కామన్ ఉండదు. మీరు ఈ 2 గుర్తుపెట్టుకుంటే ఈ 2 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి ఎట్లా అంటే, ఇక్కడ ఏమి ఇచ్చినాడు? వేగాల లబ్ధం బై, ఇక్కడ తేడా వస్తే కూడా ఇక్కడ కూడా తేడా వస్తుంది. ఇక్కడ మొత్తం వస్తే ఇక్కడ కూడా ఏమొస్తుంది? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు, తేడా వచ్చిందంటే తేడా వస్తుంది, ఇక్కడ మొత్తం వచ్చిందంటే ఇక్కడ కూడా మొత్తం వస్తుంది. సో ఇక్కడ వేగాల లబ్ధం బై వేగాల తేడా ఇంటూ ఏమవుతుంది? సో మనకు అనుకోవాల్సింది డిస్టెన్స్. ఇక్కడ వేగం వచ్చిందంటే ఇక్కడ ఇంకేముంటుంది? అంతేనా? సో ఇప్పుడు సింపుల్ చూడండి, వేగాల లబ్ధం బై ఇక్కడ ఏమవుతుంది? వేగాల మొత్తం అంటే ఇక్కడ ఏం మిగిలి ఉంటుంది? కాలాల మొత్తం. సో సేమ్ ఇక్కడ కూడా కాలాల లబ్ధం అని ఇచ్చినాడు. సో కాలాల లబ్ధం ఒకటి ఏముంటుంది? మధ్య తేడా. సో కాలం అనేది డిస్టెన్స్ అనేది అయిపోతుంది, ఇంకేం మిగిలి ఉంటుంది? సో వేగాల మధ్య. సో ఇక్కడ తేడా ఉంటే ఇక్కడ కూడా తేడానే ఉంటుంది. రైటా? సో నెక్స్ట్ చూడండి, కాలాల లబ్ధం బై కాలాల మొత్తం. సో కాలం అనేది వచ్చింది, డిస్టెన్స్ అయిపోయింది, ఇంకేముంటుంది? వేగం. సో ఆ వేగం అనేది ఏముంటుంది? ఇక్కడ మొత్తం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఉంటే ఇక్కడ కూడా మొత్తం. సో ఈ 4 ఫార్ములాస్ ఒక 5-6 సార్లు రాయండి, ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. రైటా? వీటిని ఎట్లా వాడాలనేది ఇప్పుడు క్వశ్చన్లో చూస్తారు నెక్స్ట్. రైట్ రైట్ చూడండి, ఇక్కడ లేటు తర్వాత ఎర్లీ అనుకుంటుంది. లేట్ అంటే ఆలస్యం, కానీ ఎర్లీ అంటే తొందర అంటే ముందరగానే, అంటే ఫస్ట్ అనుకుంటున్నారు కానీ తొందర అయిపోయి. సో మనకు క్వశ్చన్లో ఎప్పుడైనా కానీ ఈ పదాలు వస్తాయి, లేటు ఎర్లీ అంటే ఆలస్యం ముందు. సో ఈ లేటు ఎర్లీ అనేది వచ్చిందంటే ఇంకా మనం ఏం చేయాలా? ప్లస్ చేయాలా. ఒకవేళ ఎర్లీ లేట్ అని వచ్చినా కూడా ఏం చేయాలా? ప్లస్. అంటే 2 డిఫరెంట్ పదాలు వచ్చినప్పుడు ప్లస్, సేమ్ పదాలు వచ్చినట్టు లేట్ వచ్చినా కానీ ఎర్లీ వచ్చిందంటే మనం ఏం చేయాలా? మైనస్ చేయాలి. ఇంతకుముందు ఇప్పుడు చెప్తే కదా, ఆపోజిట్ డైరెక్షన్లో అంటే స్పీడ్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ అంటే మనకి ఇది స్పీడ్ ఏం చేయాలా? మైనస్ చేయాలి. సేమ్ ఇక్కడ ఎర్లీ లేట్ అని వచ్చిందంటే ప్లస్, 2 డిఫరెంట్ పదాలు వచ్చినాయి. సేమ్ పదాలు వచ్చాయంటే మైనస్. రైటా? సో క్వశ్చన్ నెంబర్ 71 చూడండి ఇప్పుడు. రైట్, క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. సో రైట్, క్వశ్చన్ నెంబర్ 71 ఏమి ఇచ్చినాడంటే, ఒక వ్యక్తి తన వేగం 6 కిలోమీటర్ల వేగం ఉంటే 32 నిమిషాలు ఎంత పోతాడంట? ఆలస్యంగా పోతాడు. చూడండి మనకి ఈ టైప్ అన్న ఇప్పుడు 4 ఫార్ములాలు అయితే చెప్తివి, మరి వీటిని ఎప్పుడు వాడాలా, వీటిని ఎప్పుడు వాడాలా అనేది మీ డౌట్ కదా. సో చూడండి, సో దీంట్లో నా మీకు సింపుల్గా కీవర్డ్స్ ఏంటి వస్తాయి చెప్పండి. కీవర్డ్స్ ఈ క్వశ్చన్స్లో ఏమొస్తాయి? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు లేటు, ఆలస్యము, తొందర అనే పదాలు వస్తాయి అనమాట. రైటా? చూడండి ఇప్పుడు. సో ఒక వ్యక్తి తన వేగం 6 కిలోమీటర్లు పోతుంటే ఎంత ఆలస్యంగా పోతాడంట? 32 నిమిషాలు ఆలస్యంగా పోతాడంట. అలాగే నెక్స్ట్ ఒకవేళ 7 కిలోమీటర్ల వేగంతో పోతే ఎంత పోతాడంట?
ఇప్పుడు ఒకటి ఏమన్నాడు, ఒకటి ఆలస్యం అన్నాడు, ఇంకొకటి ముందుగానే అన్నాడు. సో ఆలస్యం ఎంతంట 32 నిమిషాలు ఆలస్యం అన్నాడు. ముందుగానే అంటే 18 నిమిషాలు. ఒక ఆలస్యం ఒక ముందు వచ్చేదాన్ని మనం ఏం చేయాలా చేస్తే ఎంత వస్తుంది 50 నిమిషాలు. చూసుకున్నాను ఏమిట్లో ఉండదు అనేది చూసుకోవాలి. మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు స్పీడ్ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత అయితే అతని యొక్క గమ్యం యొక్క దూరాన్ని కనుక్కోండి. ఏం కనుక్కోవాలి మనం దూరం కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి ఒక స్పీడ్ ఎంత ఇచ్చినాడ్రా 6 పోతున్నాడు అంటే పోయి ఇంకోటి 7 అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి మరి ఏం లబ్ధం ఫస్ట్ దూరం కనుక్కోవాలంటే మనకి ఏం చెప్తుంది మీకు దూరం కనుక్కోవాలా. ఏం కనుక్కోవాలా సో దూరం కనుక్కోవాలా. సో దూరం కనుక్కునేటప్పుడు అవనా మనకి 2 ఇచ్చినాడు. దూరాలు అనేవి ఫస్ట్ పైన అయితే అన్నిట్లో లబ్ధం ఉండదు కాబట్టి లబ్ధం చేసేస్తాం. మళ్ళీ కింద ఏముండదు ఒకసారి మొత్తం ఉండదు, ఇంకొకసారి ఏముండదు తేడా ఉండదు. ఏమి కనుక్కున్నారా మరి అనేది మీ డౌట్. ఆ డౌట్ రాలేదు మీకు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రాలేదా ఇప్పుడు దూరం కనుక్కునేటప్పుడు అన్న మీరు ఏం చేస్తే ఫస్ట్ వేగాల లబ్ధం ఉండదు, వేగాలు ఇచ్చినాడు కాబట్టి వేగాల లబ్ధం వేసుకుంటాను. మరి కింద కొన్ని ఒక దగ్గర ఏముండదు వేగాల యొక్క మొత్తం ఉండదు, ఇంకొక దగ్గర ఏముండదు తేడా. మరి మొత్తం ఎప్పుడు చేయాలా తేడా ఎప్పుడు చేయాలా ఒకసారి క్వశ్చన్ ఇంకొకసారి జాగ్రత్త చదవండి. ఒక కీ పాయింట్ ఉంటుంది ఇక్కడ, ఒక క్వశ్చన్ జాగ్రత్త చదవండి. చెప్పండి రైటా రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చినప్పుడు లేటు ఎర్లీ రైటా అంటే ఆడ ఆలస్యము ముందు అని క్వశ్చన్ ఇచ్చాడు. మీకు ఇంకొక దగ్గర ఎక్కడైనా ఒక క్వశ్చన్ చూస్తే నాగండి ఎక్కడ ఇచ్చినారా క్వశ్చన్లు ఎక్కడ కనపడట్లేదు. ఇవి లెవెల్ 2లో ఉంటాయి. ఒకసారి లెవెల్ 2లో మీకు చెప్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత చెప్తాను చూడండి. 73వ ఇచ్చినాడా 73వ చూడండి ఏమి ఇచ్చినట్రా అది కాదు మీరు చెప్పింది ఆలస్యం ఎర్లీ అనేది కీవర్డ్ కాదు, అది కాదు కీవర్డ్. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడ లేదు ఇది క్వశ్చన్ చెప్పడానికి మీకు రైట్. మీకు సర్లే వదిలేసేయండి దాంతోనేమి. అయితే చూడండి మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి జాగ్రత్త చూడండి. వాడు మీకు ఏమి కనుక్కోమంటున్నాడు అనేది చూడండి. ఒక వ్యక్తి తన వేగంతో 6 కిలోమీటర్లతో పోతిగిన 32 నిమిషాలు తన గమ్యాన్ని ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ 7 కిలోమీటర్ల వేగంతో పోతిగిన అతను 18 నిమిషాల ముందే తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. అయితే ప్రారంభ స్థానం నుండి అతని యొక్క గమ్యం యొక్క దూరాన్ని కనుక్కోండి అని కష్టం అంటున్నాడు రైటా. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్న ఆన్సర్ ఏముండదని మీకు అనవసరం రైట్. మీకు ఒకసారి చేసి చూపిస్తుంది. మీకు ఒకసారి డిస్టెన్స్ అనేటప్పుడు దూరం అనేది ఇచ్చినాడు. సో ఒకసారి ఫస్ట్ మనం ఏం చేయాలి వేగాల్ని లబ్ధం చేయాలి. ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉండదు కదా. సో మనకు లబ్ధం ఏమి ఇచ్చినాడు ఒకటి 6 7 ఎంత ఇచ్చినాడు 7 ఇచ్చినాడు. ఓకే 6 7 ఇచ్చినాడు. సో ఒకసారి డిఫరెన్స్ కనుక్కునండి, ఒకసారి సమ్ కనుక్కునండి. మీకు 2 చేసి చూపిస్తాను మీకు. కాబట్టి ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే మీరే చెప్తారు. సో డిఫరెన్స్ ఎంత ఉండదు 1 అంటే డిఫరెన్సే కదా 1 ఇంటూ మనకి ఏమి ఇచ్చినట్టు చెప్పండి. ఇక్కడ 1 డిఫరెన్స్, ఇంకోటి మనకి ఏం చేస్తామంటే 6 × 7 మొత్తం సమ్ ఎంత అయితే చెప్పండి 6 + 7 ఎంత అవుతుంది 13 అవుతుంది. సో ఇంటూ మనకి ఎన్ని నిమిషాలు టైం వచ్చింది ఒకటి 50. ఆలస్యము ముందు వచ్చిందంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి ప్లస్సే చేయాలి. సో 50 నిమిషాలు. బట్ ఇవి km/hలో ఉండవు. ఇవి ఏమిట్లో ఉండవి km/hలో ఉండదు. మనకి ఇవి మాత్రం ఏముండదు నిమిషాల్లో ఉండదు. మనకి దీన్ని ఏమిట్లోకి మార్చాలా హవర్స్ లేకే కదా మార్చాలి. సో హవర్స్ లేక మార్చాలంటే బై 60. సో సింపుల్గా 0 0 క్యాన్సల్ 6 6 క్యాన్సల్. మనకి ఇది ఎంత వచ్చింది 7 కిలోమీటర్లు వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇక్కడికి కూడా మనకి 50 ఏం చేయాలా 60. సో 0 0 క్యాన్సల్ ఏది సారీ 35 కదా సారీ 35 కిలోమీటర్లు రైట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు 50 కదా. సో 50 కిలోమీటర్లు బై 60. దీని కూడా km/hలోనే కదా ఉండేది. సో మనకి 0 0 క్యాన్సల్. సో ఇక్కడ 6 6 కూడా క్యాన్సల్. సో 7 5 35/13 కిలోమీటర్లు అనే సంథింగ్ అంటే 13 × 35 సంథింగ్ వచ్చింది. బట్ మీకు ఆన్సర్ అనేది ఇది ఉండదని మరి ఇది ఉండదు. ఇది మనకి ఇక్కడ ఏం చేసినారు మీరు ఇక్కడ డిఫరెన్స్ చేసినాం. మళ్ళీ ఇక్కడ ఏం చేసినాం మనము సమ్. మళ్ళీ ఇది ఆన్సర్ రాలేదు, ఇది వచ్చేది ఏంటికి వచ్చేది అనేది ఇప్పుడు ఆలోచించండి. ఒక పాయింట్ ఉండదు దీంట్లో. ఆ పాయింట్ మీరు ఆలోచిస్తే గిన వచ్చేది సరే. ఆ ఆలోచన అనేది మీకు రావాలి. ఇప్పుడు ఫార్ములాలోనే ఏముందిరా ఆలస్యం ఎప్పుడుంది ముందు ఎప్పుడు చూడండి. కాలాలు ఇచ్చినప్పుడు నువ్వే చెప్తావు అనా కాలాలు తీసుకొని వాడు సపరేట్ కాలం అన్నప్పుడు చూడండి. నార్మల్గా ఇప్పుడు టైం ఎంత పడుతుంది అనుకోండి టీ అనుకుంటాను. నేను ఏమనుకుంటాను టైం అనేది టీ అనుకుంటా. సో టైం టీ అయినప్పుడు
మనకి ఇక్కడ వచ్చేది ఏమి ఇచ్చిన వాడికి ఏమి ఇచ్చినట్టు టైమే కదా ఇచ్చినది. టైం ఏమంటున్నాడంటే టోటల్ టైం ఏమవుతుంది అనుకంటే నార్మల్గా ఎంతో కొంత టీ అయితే గిన వాడు ఈ స్పీడ్తో పోతిగిన ఏమవుతుందంటే 32 నిమిషాలు అంటే ఎంత అయితే నార్మల్గా పోతిగిన ఏదో కొంత కొంత ఒకే వేగంతో గిన పోతిగిన టీ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? టీ టైం పడుతుంది. అట్లా కాకుండా వాడు నార్మల్ స్పీడ్ కంటే గిన ఒకవేళ తక్కువ పోతే గిన ఎంతో పోతా ఆర్ అనేది ఎంతో ఇచ్చినాడు అంటే పోయినప్పుడు టైం ఏమవుతుందంటే యాక్చువల్ టైం కంటే ఏమవుతుందంట 32 నిమిషాలు ఆలస్యం అవుతుంది. అంటే ఈ టైం మనం ఎంత కూడా 32 అవుతుంది. ఒకవేళ ఇక్కడ చూడండి ఆలస్యం అవుతుంది. ఒకవేళ 7 కిలోమీటర్ వేగంతో గిన పోతే గిన యాక్చువల్గా పట్టే టైం కంటే ఏమవుతుందంట 8 నిమిషాలు ముందే అయిపోతుందంట. ఏమైపోతుందంట 8 నిమిషాలు ముందే అయిపోతుందంట. ఇక్కడ చూడండి 8 నిమిషాలు ముందే అయిపోతుందంటే ఇప్పుడు ఇది ప్లస్ ఇది చేయండి చేస్తే ఇది ప్లస్ ఇది చేస్తే నార్మల్గా ఏమవుతుంది చెప్పండి? ఇది మైనస్ ఇది చేస్తే ఏమవుతుంది చెప్పండి? దీంట్లో నుంచి మైనస్ టు మైనస్ ప్లస్ అంతేనా ఇది. సో టీటీ అనేది ఏమైపోతుంది? క్యాన్సల్. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది 50. అంటే ఈ రెండవటికి ఏం కనుక్కున్నాను నేను? ఏం కనుక్కున్నాను? డిఫరెన్స్ అనే కనుక్కున్నది. సో మళ్ళీ ఈ డిఫరెన్స్ కనుక్కున్నప్పుడు ఆలస్యము ముందు అని వచ్చేదంటే కదా ఏం కనుక్కుంటున్నావు అని అర్థం. నువ్వు చెప్పండి ఏమంటారు? డిఫరెన్స్ కనుక్కుంటున్నాం అని అర్థం. సో అర్థమైంది మీకు కాన్సెప్ట్ ఇడా. సో డిఫరెన్స్ కనుక్కుంటున్నాం కాబట్టి కింద కూడా ఏం కనుక్కున్నా? డిఫరెన్సే కనుక్కుంటాం. ఆలస్యం ముందు అయితే కనుక యాక్చువల్ అంటే ఏ టైం కంటే 32 నిమిషాలు ఆలస్యం అవుతుంది అంటే టైం ఏమని అర్థం? T+32 అని అర్థం. ఒకవేళ యాక్చువల్గా బట్టే టైం కంటే ముందుగానే అయిపోతుంది అనుకంటే యాక్చువల్ టైం టీ అయితే కింద 18 నిమిషాలు ఏమైపోతుంది? ముందే అయిపోతుంది అనుకంటే -18 రాయాలి. అప్పుడు తీసేయాలి కాబట్టి ఇది -t అవుతుంది. -2 మైనస్ ప్లస్ అవుతుంది. సో అప్పుడు టీటీ క్యాన్సిల్ అయితే 32 + 18 ఎంత? ఇవంతా రామాయణం ఏంటికి మీకు ఇప్పుడు ఇవన్నీ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇవన్నీ ఏమైనా చేసుకొని కూర్చుంటామా? సో ఏమని గుర్తుపెట్టుకున్నాడు ఇక్కడ? ఆలస్యము ముందు వచ్చిందంటే గిన ఏమని అర్థము? రైటా? ఆ రెండోటికి డిఫరెన్స్ కనుక్కున్నారని అర్థం. ఏమటికి డిఫరెన్స్ అనుకోసం అర్థం. అందుకని మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో మనకు డిఫరెన్స్ కనుక్కుంటే ఏమొచ్చేస్తుంది? ఆన్సర్ వస్తుంది. అర్థమైనా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్న వల్ల సో టక్కన ఆన్సర్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తావు? 6 × 7. సో 6 × 7 డిఫరెన్స్ ఎంత? 1. సో టోటల్ ఆలస్యం ముందు వచ్చేది కాబట్టి ఏం చేయాలా? ప్లస్ చేయాలి. కాబట్టి 50 ఇది నిమిషాలు అనేది కాబట్టి హవర్స్ ఉండాలి కాబట్టి /60 చేస్తాం. 0 క్యాన్సిల్ 6 క్యాన్సిల్ కాబట్టి ఒకటి అవుతుందా? 35 కిలోమీటర్లు. సో ఇప్పుడు ఇది ఎన్నో క్వశ్చన్? ఇది 71. కావాలంటే ఇప్పుడు 72 లెక్క చూడండి. సో 72 క్వశ్చన్ ఏమి చూడండి. సగటు 42 కిలోమీటర్ల వేగంతో ఒక రైలు తన గమ్యస్థానానికి చేరుకుంటుందంట. ఎంత వేగంతోనంటారా? 42 కిలోమీటర్ల వేగంతో పోతుందంట. ఒకవేళ చూడండి రైలు సమయానికి రైలు సమయానికి పోతుంది. ఓకే. నెక్స్ట్ ఇది సగటున 14 కిలోమీటర్ల వేగంతో పోతేగిన ఎన్ని కిలోమీటర్ల వేగంతోన? 14 కిలోమీటర్ల వేగంతో పోతేగిన అది ఎంత పోతుందంటే చూడండి 35 నిమిషాలు ఆలస్యంగా అవుతుంది. ఆలస్యము ముందని ఇచ్చాడంటే ఏమని ఇచ్చాడ? డిఫరెన్స్ అని అర్థము. ఆలస్యము ముందు ఆ రెండు కలిపి వచ్చినా ఏదైనా ఒకటే వచ్చినా కానీ ఏమి ఇచ్చాడని అర్థమాట? ఓన్లీ డిఫరెన్స్. అర్థమైనా? సో ఇప్పుడు చెప్పండి ఒకటి ఎంత స్పీడ్ అన్నాడు? ఒకటి 42. ఇంకొకటి ఎంత అంటున్నాడు? 14. సో మనకి డిఫరెన్స్ ఎంత ఉన్నది చెప్పండి? రైటా? సో మనకి ఎంత టైం పడుతుందంట? ఓన్లీ 35. ఎంత ఇచ్చినాడు? 35 అని ఆలస్యంగా అంటున్నాడు కదా. ఎంత ఇచ్చినాడు? 35 నిమిషాలు. సో నిమిషాలు ఎప్పుడైనా ఏమిట్లో ఉండాలా? అవర్స్లో ఉండాలి. సో ఇప్పుడు కోట్లు కొడితే అయిపోయి 14 ఒకట్ల 14 2 28. సో నెక్స్ట్ 6 7 42 6 10 60. నెక్స్ట్ 5 2 10 5 7 35. సో 7 7 49/4. సో అంటే ఏమొస్తుంది చెప్పండి? 4 4 4 4 2 8 అంటే 1/4. రైట్. సో 12 1/4 కిలోమీటర్స్ అని క్వశ్చన్ ఇచ్చింటాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్లోనా పాయింట్లో ఇచ్చినాడా? సో పాయింట్లో ఇచ్చినాడు కాబట్టి 1/4 అంటే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? 25 అనేది వస్తుంది. కావాలంటే ఇంకొక లెక్క చేయండి. మీకు 73 లెక్క చూడండి కావాలంటే. సో 73 లెక్క చూడండి ఏమి ఇచ్చాడు? ఒక రైలు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 11 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అది 5 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది అని కష్టం అంటున్నాడు. ఓకేనా? సో 40 అంటున్నాడు. ఇంకోటి 50 అని కష్టం అంటున్నాడు. సో 40 × 50. సో ఆలస్యం ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా డిఫరెన్స్ చేయాలి. సో మనకి ఒక ఆలస్యం ఎంత అంటున్నాడు? ఒకటి 11, ఇంకోటి వచ్చేసి కలిసి 5. సో రెండు ఆలస్యాలు కాబట్టి 11 నుంచి 5 పోతే ఎంత? 6. సో 6/60. 6 ఒక అట్లా 6 10 60. సో మనకి ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ కాబట్టి 5 4 20 కిలోమీటర్లు. రైట్. కావాలంటే ఇంకొకటి చూడండి.
74 క్వశ్చన్ చూడండి. గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న ఒక వ్యక్తి అతని ఇంటి నుండి తన లక్ష్యాన్ని 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అదా కాకుండా గంటకి 6 కిలోమీటర్ల వేగంతో నడిచిన అతని సరైన లక్ష్యాన్ని చేరుకుంటాడు. అయితే అతని ఇంటి నుండి లక్ష్యానికి దూరం ఎంత క్వశ్చన్ అడుగుతున్నాడు. చెప్పండి. ఒకటి 4 అంటున్నాడు, ఇంకొకటి 4 అంటున్నాడు, ఇంకోటి 6 అంటున్నాడు. సో ఆలస్యం అనేది కాబట్టి ఆలస్యం డిఫరెన్స్ చేయాలి. మరి ఇంటూ ఎన్ని నిమిషాలు అంటున్నాడు రా? సో 10/60. సో 6 ఒకట్ల 6 10. సో 10 క్యాన్సిల్, 2 ఒకట్ల 2 4. సో మనకి డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది? 2 కిలోమీటర్స్. సో మీరు ఏ లెక్కనే చూసుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 78 ఏమి ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 78 ఏమి ఇచ్చాడంటే, రైలు గంటకి 72 కిలోమీటర్ల వేగంతో వెళితే అది 15 నిమిషాలు ఆలస్యంగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది అంటున్నాడు. ఎంత వేగంతోనా? 72. ఒకవేళ గంటకి 90 వేగంతో పోతే 5 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా చేరుకుంటుంది అంటున్నాడు. సో మనం డిస్టెన్స్ అనుకున్నాలంటే ఏం చేయాలి చెప్పండి? 72 ఇంటూ ఎంతరా? 90 ఉండేది బై డిఫరెన్స్ ఎంత? 18. సో ఒకటి 15 నిమిషాలు ఆలస్యం అంటున్నాడు, ఇంకొకటి 5 నిమిషాలు ఆలస్యం అంటున్నాడు. కాబట్టి ఏమైతే 15కి 5కి ఎంత డిఫరెన్స్? 10. సో మనకి ఎప్పుడైనా కానీ నిమిషాలు అనేది వచ్చినాడు కాబట్టి అవర్స్కి మార్చాలంటే బై 60 చేయాలి. సో సింపుల్ చెప్పండి. 18 ఒకట్ల 18 5 90, 10 ఒకట్ల 16, 6 ఒకట్ల 6 12. సో 12 5 60 కిలోమీటర్లు. సో మనం ఎంత కిలోమీటర్లు పోవాలా? 60 కిలోమీటర్లు పోవాలి. చూడండి, ఒకవేళ అప్పుడు మనకి టైం కనుక్కున్నాలంటే ఈ 60 కిలోమీటర్లని ఒకవేళ ఈ 72 లేదనుకంటే 90 ఏదో ఒకటి తీసుకునండి. ఏదో ఒక స్పీడ్తో పోదాం. ఏ స్పీడ్ తీసుకోమని 72 తీసుకుందామంటే ఏది తీసుకుని వస్తుంది? 90 తీసుకుందామంటే రైట్ 90 తీసుకున్నాండి. సో 90 స్పీడ్తో పోతాం. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కాలం ఈజ్వల్ టు దూరం బై వేగమే కదా. సో మనకి 0 0 క్యాన్సల్. 2 ముళ్ళ సార్ 3తో కొట్టండి. 3 2 3 ముళ్ళ 9. సో మనకి ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమి అడిగినాడు అనుకంటే, ఒకవేళ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మీకు ఆలస్యం ఒకవేళ దాని ప్రయాణాన్ని కవర్ చేయడానికి సరైన సమయం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి దీన్ని ఏం లెక్క మార్చాలా? నిమిషాలే మార్చాలి కాబట్టి ఇంటూ 60 చేసి 3 ఒకట్ల 3 2 సో 20 40 నిమిషాలు పడుతుంది. ఎప్పుడు పడుతుంది? 40 నిమిషాలు. ఎప్పుడు పడుతుంది 40 నిమిషాలు? 90 కిలోమీటర్ వేగంతో పోయినప్పుడు. కానీ 90 కిలోమీటర్ వేగంతో పోయినప్పుడు ఎంత ఆలస్యంగా పోతుంది అంటే బస్సు? 5 నిమిషాలు ఆలస్యంగా పోతుంది అనుకుంటే అప్పుడు సరైన సమయం ఎంత అవుతుంది? దీంట్లో నుంచి 5 తీసేయలే లేదా? అప్పుడు సరైన సమయం ఎంత అవుతుంది? 35 నిమిషాలు. రైట్. సో ఆ బస్సు అనేది సరైన సమయంలో ఏం పోవాలంటే ఎంత పోవాలా? 35 నిమిషాలు పోవాలా. మీరు ఇది తీసుకున్నా కూడా అదే వస్తుంది. కావాలంటే చూడండి, 72 తీసుకుని కూడా చేస్తాను. 60 సో 72 తీసుకుంటే కూడా 12 5 60. సో 12 6 72. సో తీసుకుంటే 6 ఒకట్ల 6 10 సో 5 10 50 ఎన్కేషన్ ఉంటుంది. కానీ మనకి 72 కిలోమీటర్ల వేగంతో పోయినప్పుడు వాడు ఎంత నిదానంగా పోతాడు, ఎంత ఆలస్యంగా పోతాడు? 15 నిమిషాలు ఆలస్యంగా అన్నాడు. కాబట్టి 15 తీసేసి ఎంత అవుతుంది? సో మనకి ఇది అది కూడా సేమ్ వస్తుంది. ఏదో ఒకటి తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. సో వాడు కాకపోతే డిస్టెన్స్తో ఆగిపోలేదు, ఇంకా క్వశ్చన్ ఎక్స్టెన్షన్ చేసినాడు. ఏం చేసినాడు? ఒకవేళ సరైన సమయంలో పోవాలంటే ఎంత సమయంలో పోతుందని అడుగుతున్నాడు. సో టైం ఈజ్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ అనేది మనకి ఎంత వచ్చింది? 60 వచ్చింది. సో మనకి స్పీడ్ అనేది ఇదన్నా తీసుకోవచ్చు, ఇదన్నా తీసుకోవచ్చు. 2 స్పీడ్లు ఉన్నాయి, మీ ఇష్టం. సో ఇది తీసుకుంటే మనం ఎంత వస్తుంది? టైము 40 నిమిషాలు అనేది వస్తుంది. కానీ 90తో పోయినప్పుడు ఎన్ని నిమిషాలు ఆలస్యంగా అంటున్నాడు? ఒకవేళ ముందుగానే అంటే ఏం చేయలేడ? అంతే. ముందుగానే పోయినట్టంటే ప్లస్ చేస్తాం, ఆలస్యంగా పోయినట్టంటే మైనస్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. మీరు 88 క్వశ్చన్కి 88కి ఒకటే ఇచ్చినారు కాదు. ఒక కారు గంటకి 75 కిలోమీటర్ల వేగంతో పోతే ఏమైందని అంటే నెక్స్ట్ తిరిగి వచ్చేటప్పుడు 15 కిలోమీటర్ తక్కువ స్పీడ్తో పోతున్నాడు అంటే ఏమని అర్థం? 75 నుంచి 15 తీసేయాలని అర్థం. అంటే ఎంత అవుతుంది అప్పుడు? 60 అవుతుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 15 అనుకుంటాడు. సో ఆలస్యం ముందనేది ఏమి ఇచ్చాడు చెప్పండి? ఈ మొత్తం ప్రయాణానికి 4.5 గంటల టైం పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇచ్చినాడు. ఈ మొత్తం ప్రయాణానికి ఓవరాల్ టైం కలిపిచ్చినాడు. టైం ఓవరాల్గా ఇచ్చినాడా లేదా? సో వాడే మొత్తం ఇచ్చినాడు. మొత్తం అంటే ఏం చేస్తాము? దానికి దీనికి సంబంధించి ఓవరాల్ టైం ఎంత ఇచ్చినాడు? ఇప్పుడు 4.5 గంటలు ఇచ్చినాడు. సో ఇప్పుడు ఓవరాల్ టైం ఇచ్చాడు అన్నప్పుడు మనం దీన్ని ఏం చేయాలా? కూడాలి కదా. సో ఓవరాల్ టైం కుడితే ఎంత అవుతుంది? 135. సో ఇది ఇచ్చినాడు చూడండి, క్వశ్చన్ ఒకటి ఇచ్చినాడు మనకి ఇక్కడ లెవెల్ 1లోనే ఇచ్చినాడు. మీకు ఓవరాల్ టైం ఇచ్చాడు. సో మొత్తం సమయం 4.5 గంటలు అంటున్నాడు. సో 4.5 అంటే ఏమైతే చెప్పండి? 4 ఒకటి. సో 9/2 హవర్స్లో ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ హవర్స్ని అవర్స్ ప్రకారం రాసిస్తే అయిపోతుంది. సో మీరు కోట్లు కొట్టేది 15 4 60, 15 9 135, 9 9 క్యాన్సల్, 2 ఒకట్ల 2 4. సో 75 2 చేసి ఎంత వస్తుంది? 150 కిలోమీటర్లు. సో 75 + 75 150 కదా. సో 150 కిలోమీటర్స్. సో చూసుకోండి, ఈ మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు మనకి?
88 రైటా. సో టైం అనేది ఓవరాల్గా ఇచ్చినాడు. సో ఓవరాల్గా టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలా, మొత్తం టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలా టైం ఓవరాల్గా ఇచ్చినప్పుడు సో స్పీడ్ను కూడా మొత్తం చేయాలి. సో అందుకోసమే కింద చూడండి డిఫరెన్స్ తీసుకోలేదు నేను, మొత్తం చేసిన 75 + 60 135 అనేది. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 121 చూడండి ఏమి ఇచ్చినారంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కొద్ది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొద్దిగా మీరు ఈ ఆలోచన రాకుంటే క్వశ్చన్ చేయడం కష్టమైపోతుంది ఇలాంటి లెక్కలు. చూడండి, స్టాపేజ్లు మినహాయించి బస్సు యొక్క వేగం అనేది 60 km/h అంట. ఒకవేళ స్టాపేజ్తో కలిపి 51 km/h అంట. అయితే గంటకి ఎన్ని నిమిషాలు అనేది బస్సు అవుతుంది అని క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆడ ఏమి ఇచ్చాడు, మనకి ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ అయినా ఇచ్చిండేది అంటే స్పీడ్ అంటే చూడండి, ఒకటి ఎంత ఇచ్చాడు, ఒకటి 60 ఇచ్చినాడు, ఇంకొకటి ఎంత ఇచ్చినాడు 51 ఇచ్చినాడు. సో నేను మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు నార్మల్గా నేను మనం కోటేకల్ నుంచి ఎంఎంనూరు పోతాను కదా, కోటేకల్లో బైక్ స్టార్ట్ చేసుకొచ్చి డైరెక్ట్ ఎంఎంనూరు పోయినా, మధ్యలో ఎక్కడ ఆపలేదు. ఏ స్పీడ్తో పోయినానంటే 60 km/h పోయినాను అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఆడ ఏమి ఇచ్చినాడే అవసరం, క్వశ్చన్ అవసరం మనకి. సో 60తో ఫస్ట్ 60తో పోయినాను నేను, లేదంటే ఇక 51తో పోయినాను అనుకున్నాను ఫస్ట్. ఇక్కడ నుంచి పోయితే ఏమైంది 51 స్పీడ్, ఎక్కడ ఆపలేదు నన్ను. రైట్, మళ్ళీ ఇంకొకసారి ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడ నుంచి మరి ఎంనూరు పోయింది, లేదంటే ఎంనూరు నుంచి ఇటుకి సేమ్ డిస్టెన్సే కదా. ఒక నార్మల్ మీరు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచో పోయినాం అనుకోసం అనుకున్నాం. ఈసారి ఏం చేశానంటే మధ్యలో నా పోయేటప్పుడు మా ఫ్రెండ్ కనపడ్డాడు, అక్కడ కొద్దిసేపు ఆపి మనతో మాట్లాడికేసి మళ్ళీ ఎంనూరుకి వెళ్ళిపోయినా. నేను పోయిన డిస్టెన్స్ ఏమైనా మారిందే? డిస్టెన్స్ అనేది ఏం మారలేదు. కాకపోతే నేను ఏం చేసిన మధ్యలో నాకు కొంతసేపు ఏం చేసినాను, కొంతసేపు ఆపిన. అంటే ఇక్కడ చూడండి, నీకు వెంటనే ఏమొస్తుంది, ఇప్పుడు ఇది ఇట్లాంటి క్వశ్చన్ చదివినప్పుడు విరామము అని క్వశ్చన్ అంటే విత్ స్టాపేజ్, వితౌట్ స్టాపేజ్ అని కొన్ని క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం కాన్స్టెంట్గా ఉంటుంది, డిస్టెన్స్ కాన్స్టెంట్. మళ్ళీ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మిగిలిన S, T ఒకదానికోటి ఎట్లుంటాయి చదివినామా లేదు ఆల్రెడీ. సో మనకి ఇప్పుడు వీటికి రేషియో కనుకోవచ్చా? సో ఇది ఏం రేషియో, వాడు ఏం చెప్తున్నాడు, వీటి రేషియో ఇది స్పీడ్ గురించి మాట్లాడేది, ఇది స్పీడ్ అంటున్నాడు, ఇది ఏమంటున్నాడు స్పీడ్ అని క్వశ్చన్ అంటున్నాడు. సో మరి ఎక్కడ పోతుంది, ఇది 3తో పోతుంది అని చెప్పండి. 3028. సో ఇది ఏది రేషియో మనకి, స్పీడ్ యొక్క రేషియో. ఒకవేళ దీనికి టైం కనుక్కున్నాలంటే ఏమవుతుంది, సింపుల్గా 17:20 అవుతుంది, అంతేనే లేదా. సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అట్లా ఆగడం వల్ల ఎంతో కొంత టైం అనేది మనకి వేస్ట్ అయింది కదా, ఆ టైం చెప్తున్నాడు చూడండి. వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి. అయితే అది ఎన్ని నిమిషాలు అవుతుంది అని కష్టం అంటున్నాడు. సో అంటే ఏమీ లేదు మనకి, ఎన్ని నిమిషాలు, గంటకి అని కష్టం అంటే. ఇక్కడ చూడండి నార్మల్గా ఇప్పుడు గంటకి నేను ఎన్ని కిలోమీటర్లు పోయినట్లా, 60 కిలోమీటర్లు పోయినట్ల. సో నెక్స్ట్ ఇక్కడ గంటకి ఎన్ని కిలోమీటర్లు పోయినట్లే, నేను 58 కిలోమీటర్లు పోయినట్లు. అంటే నేను ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు తగ్గుతున్నాను, 9 కిలోమీటర్లు తగ్గుతున్నది. ఎందుకు 9 కిలోమీటర్లు అని కష్టం, నేను ఒక దగ్గర ఆగినాను కాబట్టి. అంటే నార్మల్గా ఇప్పుడు చూడండి, గంటకి నార్మల్గా ఒక గంటకి నేను ఎన్ని కిలోమీటర్లు పోతున్నాను, 60 కిలోమీటర్లు పోతున్నాను, అంతే కదా. గంటకి ఎన్ని కిలోమీటర్లు పోతున్నాను, 60 కిలోమీటర్లు పోతున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నప్పుడు 51 పోయినప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్లు పోతున్నాను, 58 కిలోమీటర్లు పోతున్నాను. అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది, మనకి ఇక్కడ 9 కిలోమీటర్లు వచ్చింది. మనకి ఏది వచ్చింది, 9 కదా. అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది, మనకి 9 కదా వచ్చింది. సో ఏమంటారు, సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇప్పుడు చెప్పండి, డిఫరెన్స్ ఎంత వచ్చింది, 3 వచ్చింది మనకి. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి మనకి ఎన్ని నిమిషాలు స్టాపేజ్ ఉన్నది అని క్వశ్చన్ అడుగుతుంది. ఎన్ని నిమిషాలు స్టాపేజ్ ఉన్నది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకి ఎన్ని నిమిషాలు స్టాపేజ్ ఉన్నది, ఇప్పుడు మన ఆన్సర్ టక్కని చెప్పాలి. ఆన్సర్ అనేది 3తో పోయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా ఆన్సర్ ఉండేది ఒకటే ఉండేది, ఏముండదు 9 ఉండదు అని క్వశ్చన్ చెప్తుంది. 9 ఏంటికి వస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు 3లో 12 కూడా పోతుంది, 12 కూడా ఆన్సర్ అవుతుంది. మరి అప్పుడు ఒకటి ఉండదు ఏమని చెప్తారు మీరు, 9 అని చెప్తారు మీరే, 2 ఉండే. మరి ఇప్పుడు ఏది ఆన్సర్ అవుతుంది, ఏది 9 ఎక్కడ ఇచ్చినాడు, 9 అనేది 9 ఇచ్చినాడా, 9 కిలోమీటర్లు ఉన్నది కాబట్టి 9 అవుతుంది. ఆన్సర్ 9 ఆన్సర్ అయిన క్వశ్చన్ వస్తా కానీ 9 ఎందుకు వస్తుందని మాత్రం చెప్పరు. మీకు ఏం చెప్తే ఇప్పుడు రెండింటికి టైం ఎంత తీసుకుండేది, 60 ఈ భాగాలకి మనకి ఎంత 1 అవరే టైం పట్టిండేది, అంతే కదా. సో గంటలోన 60 కిలోమీటర్లు పోతాడు మామూలు డిస్టెన్స్ ప్రకారం తీసుకుంటే కింద. ఇక్కడ ఎన్ని పోతాడు, 51 పోతాడు. సో అక్కడ డిఫరెన్స్ అనేది మనకు టైం అనేది ఇక్కడ ఈక్వల్ ఇచ్చినాడు కాబట్టి మనం డైరెక్ట్ 60కి 51 9 అని కష్టం గురించి చెప్పొచ్చు ఆన్సర్. బట్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి అట్లా చేసేది రావు. నార్మల్గా ఇప్పుడు చెప్పండి, దీంట్లోనా
ఇక్కడ చూడండి మనకి టైం రివర్స్ వచ్చినప్పుడు ఏదైతే 20 భాగాలు ఉండదో సో ఈ 20 భాగాలకు మనకి టైం ఎంత ఇచ్చినట్టు నార్మల్గా 60 నిమిషాలని ఇచ్చినట్ల ఎన్ని నిమిషాలు ఇచ్చినట్ల 60 ఎందుకంటే వాడు గంటే కదా ఇచ్చిండేది km/h అంటున్నాడు సో హవర్ అని కలిసి ఒక గంట టైం తీసుకుంటాడు అని అర్థం సో యాక్చువల్గా వేది 60 కిలోమీటర్తో పోతే అంటే 20 భాగాలతో అంటే 60 నిమిషాలు అని అర్థం సో మనం ఎన్ని భాగాలు కనుక్కున్నా 3 భాగాలు కనుక్కోవాలి సో 20 అట్లా 23 సో 3 సో 9 minutes కావాలంటే మీరు ఇంకొక లెక్క చేయండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది 122 చూడండి ఒక రైలు ఎటువంటి విరామం లేకోకున్నట్ట వెళ్తేగిన సగటు వేగం గంటకి 70 కిలోమీటర్లు ఎక్కడ ఆకోకున్నట్లు పోతిగిన 70 కిలోమీటర్లు సో గంటకి 70 కిలోమీటర్ల వేగంతో పోతుందట అలాగే విరామం తీసుకుంటే గంటకి 56 కిలోమీటర్లు పోతుందంట ఎంత పోతుందంట 56 పోతుంది అయితే ఆ రైలు 2 గంటల్లో ఎన్ని నిమిషాలు ఆగుతుంది ఆ రైలు 2 గంటల్లోనా ఇక్కడ ఒక గంట కాదు ఎన్ని గంటలు 2 గంటల్లో ఎన్ని నిమిషాలు అవుతుంది ఫస్ట్ గంటకి ఎన్ని నిమిషాలు అవుతుందో కనుక్కోవాలి కదా మనం సో మనకి రేషియో ఏమి ఇచ్చారు చెప్పండి స్పీడ్స్ యొక్క రేషియో ఫస్ట్ ఏమంటున్నారా 170 ఇంకోటి 70 ఇంకోటి 50 చూడండి మనకి ఇక్కడ 70 ఇంకోటి ఏమి ఇచ్చినాడు 56 సో మనకి ఏమితో పోతుంది చెప్పండి సో 14 అయితే 70 14 50 సో ఇది స్పీడ్ కాబట్టి టైం యొక్క రేషియో ఏమవుతుంది 4:5 అంటే మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా ఒక భాగానికి కనుక్కోవాలి సో ఇక్కడ ఒక భాగానికి కనుక్కోవాలి సో ఒక భాగానికి కనుక్కోవాలి ఇక్కడ చూడండి మనకి 5కి ఎంత ఇచ్చినట్ల 5 భాగాలకి ఎన్ని నిమిషాలు 60 నిమిషాలే కదా మనకి ఇచ్చింది గంటకే కదా ఇచ్చేవాడు స్పీడ్ km/h అంటే 5 భాగాలకి ఎంత ఇచ్చట్లా 60 అయినప్పుడు మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా సో ఒక భాగాన్ని కనుక్కోవాలి సో చెప్పండి ఎంత అవుతుంది సో 12 నిమిషాలు అవుతుంది ఇది ఏమిది ఒక గంటకి మరి ఇంకొక గంట అంటే కూడా ఎన్ని నిమిషాలు అవుతుంది 12 నిమిషాలు అవుతుంది సో అప్పుడు ఓవరాల్ ఎన్ని అవుతుంది ఒక 3 గంటలు అంటే రైట్ చూడండి 123 ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ ఒక రైఫిల్ నుండి కాల్చబడిన ఒక బుల్లెట్ సగటున గంటకి ఎంత పోతుందంట 22520 ఎంత 2520 km/h వేగంతో పోతుందంట ఎంత వేగంతో పోతుంది అయితే 0.2 సెకండ్ల తర్వాత అది దాని లక్ష్యాన్ని చేరుకుంటే లక్ష్యం మరియు రైఫిల్ మధ్య దూరం ఎంత అని కష్టం అది ఒక బుల్లెట్ కాల్చినట్టు గన్ నుంచి ఎంత స్పీడ్తో పోతుంది బుల్లెట్ అది కొంత టైం ప్రయాణిస్తుందంట ఎంత టైం ప్రయాణిస్తుంది అంటున్నాడు చూడండి 0.2 సెకండ్స్ అని ఇచ్చాడు ఇది సెకండ్లో ఇచ్చినాడు టైం ఇది మాత్రం km/h ఉండదు సో మనం దీన్ని ఏమిటికి మార్చాలా m/s మార్చాలా సో m/s మార్చాలంటే ఏం చేయాలా 5/18 సో దీన్ని 18 ఒకటి అనుకుంటండి 18 ఒక 18 ఎంత అవుతుంది 72 కదా సో 18 సో మనకి ఇక్కడ 0 వస్తుంది సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి మనం ఏం చేయొచ్చు పాయింట్ తీసి పడేయచ్చు అంతేనే లేదా సో 14 అవుతుందా 70 సో 70 × 2 100 148 ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇది స్పీడు ఇది టైం ఏమొస్తుంది ఇది డిస్టెన్స్ కాబట్టి ఇది ఏమొస్తుంది మీటర్స్ వస్తుంది అనమాట రైటా రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కావాలంటే నెక్స్ట్ ఏమి ఇచ్చినదంటే 124 ఒక ధ్వని సెకండ్కు ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుందంటారా చెప్పండి ధ్వని యొక్క స్పీడు 330 m/s అంట 330 m/s అంటే వేగం ఇచ్చినాడు ధ్వని అనేది రైటా ఒక 330 m/s వేగంతో పోతుంది ఎంతసేపు పోతుంది అంటే అట్లా 10 సెకండ్లు 10 సెకండ్లు పోతుంది అంట సో అట్లా 10 సెకండ్లు ఎంత దూరం పోతుంది చెప్పండి ఇది m/s ఇది m/s టైం సెకండ్స్ వచ్చినా కాబట్టి ఏమైతే ఆన్సర్ 3300 రైటా సో 3300 మీటర్లు మనకు ఆప్షన్స్ ఏమిట్లో ఇచ్చినాడు కాబట్టి ఏం చేయాలి దీన్ని బై 1000 కదా అంటే 2 zeros క్యాన్సిల్ అంటే ఏమైతే 3.3 కిలోమీటర్స్ రైట్ క్వశ్చన్ నెంబర్ 128 చూడండి ఏమి ఇచ్చాడు 128 అనేది చూద్దాం ఒక వ్యక్తి ప్రయాణించే దూరం నేరుగా ప్రయాణ వ్యవధిని బట్టి మారుతుందంట దేన్ని బట్టి మారుతుందంట ప్రయాణ వ్యవధిని బట్టి చూడండి ద డిస్టెన్స్ ఈస్ ట్రావెల్డ్ బై ఏ పర్సన్ వేరియస్ డైరెక్ట్లీ విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది జర్నీ ఓకే అయితే ఒక వ్యక్తి 7 గంటల్లో 378 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎంత 378 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ వ్యక్తి 916 కిలోమీటర్లను ఎన్ని గంటల్లో కవర్ చేస్తాడు రైట్ ఇక్కడ చూడండి నార్మల్గా మీరు చూసుకుంటే కదా డిస్టెన్స్ ఇచ్చినాడ్రా ఫస్ట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి 128 క్వశ్చన్ ఎంత డిస్టెన్స్ అంటారా ఫస్ట్ 378 కిలోమీటర్లు అంట 378 కిలోమీటర్లు ఎంత స్పీడ్తో పోతాడంటారా ఎంత టైంలో పోతాడంటారా 7 గంటలు అన్నాడు సో 7 గంటలు అన్న కష్టం మనకి ఏమొస్తుంది చెప్పండి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా సో మనకు కొట్టండి 7 5 7 4 20 సో మనకి
అంటే 54 km/h అనుకుంటాడు. అయితే వాడు ఎన్ని కిలోమీటర్లు పోవాలంట? 918 కిలోమీటర్లు. ఎంత స్పీడ్తో పోవాలంట? 54 కిలోమీటర్లు. మన స్పీడ్ వచ్చింది కదా, ఎందుకు 54 చేసి కాన్సర్ చెప్పండి ఏమొస్తుంది? 18 మూల 54, 18 90, 18 కార్ల 18, నెక్స్ట్ 3 కార్ల 3 ఏళ్ళు రైట్. సో మనకి ఎంత టైం పడుతుంది? రైట్ 17 hours. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఏమి ఇచ్చాడంటే 129. ఒక రైలు ఏకరీతి వేగంతోన 2.5 గంటలోన 225 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. అయితే అదే వేగంతోన 630 కిలోమీటర్లు ప్రయాణించే మీరు చేయలేరు? మీరు చేయొచ్చు కదా. సో మనకి ఏమి ఇచ్చాడో చెప్పండి. ఎన్ని కిలోమీటర్లు అంటే ఫస్ట్ 225 కిలోమీటర్లు అంటున్నాడు. సో 225 కిలోమీటర్ని ఎంత టైంలో పోతుందంట? 2.5 hours. సో 2.5 hours అంటే మనకి ఏమవుతుంది? 2 4 1 5/2. సో 5/2 అని కష్టం ఇక్కడ పైన 2 రాసి చాలు. సో 5 4 20, 5 5 20. సో 45 గంటల 90. సో మనకి 90 km/h వేగం వచ్చింది. ఎంత మనకి ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? నెక్స్ట్ది సో 630 కంటే 630కి ఏం చేస్తాడు? బై 9. సో 0 0 క్యాన్సల్. సో మనకి ఇక్కడ వరకు పోతుంది చెప్పండి? 9 1 9,063. సో మనకి ఎంత టైం పడుతుంది? 7 hours పడుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 130 ఏమి ఇచ్చినాడు మనకి? ఒక వ్యక్తి 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అతడు 40% దూరాన్ని మిగతా దూరాన్ని కంటే 10 నిమిషాలు తక్కువ సమయంలో ప్రయాణిస్తే రైటా? మనకి ఇక్కడ స్పీడ్ చేసినాడు ఆల్రెడీ. స్పీడ్ ఎంత అంటున్నాడు చెప్పండి? 48 కిలోమీటర్స్ అంట. బట్ డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. మనకి డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు అంటే అతడు 40% దూరాన్ని మిగతా దూరాన్ని కంటే అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఓవరాల్ టోటల్ డిస్టెన్స్ చెప్పినా ఎంత అనుకుంటాం మనము? 100% అనుకుంటే అందులో 40% డిస్టెన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 40% డిస్టెన్స్ ఇచ్చాడు. మీది ఎంత ఉంటుంది? ఇంకా 60% డిస్టెన్స్ ఉంటుంది. అంటే దీనికి రేషియో ఏముంటుంది చెప్పండి? ఏం రేషియో ఇది? డిస్టెన్స్ యొక్క రేషియో అనేది మాట్లాడుతున్నాడు. సో మనకు డిస్టెన్స్ రేషియో ఇచ్చినాడు. తర్వాత ఇంకా ఏమి ఇచ్చాడు చెప్పండి? డిస్టెన్స్ రేషియో ఇచ్చినాడు. తర్వాత మనకి ఏమి ఇచ్చినాడు? మనం ముందు చెప్పండి. పైన ఏమి ఇచ్చాడా? ఒక వ్యక్తి గంటకి 48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అది తప్పబడుతుంది. అయితే అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అని అంటున్నాడు. ఎంత ప్రయాణించిన మొత్తం దూరం. సో మీకు దీంట్లో ఒకటి కాన్స్టాంట్గా ఉండదు. ఏం కాన్స్టాంట్గా ఉండదు అనేది ఐడెంటిఫై చేయండి. మీరు చూడండి, ఒక వ్యక్తి గంటకి 48 కిలోమీటర్లతో ప్రయాణిస్తున్నాడు. అతడు 40% దూరాన్ని మిగతా దూరాన్ని కంటే అంటే ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ ఒకటి 40% అని ఇచ్చినాడు, ఇంకోటి ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. బట్ ఈ 40%ని 60%ని పోయేది మాత్రం ఎంత వేగంతో పోతున్నాడు? 48 స్పీడే కదా. 48 స్పీడ్తోనే పోతున్నాడు. అట్లా పోతే ఈయన టైం ఎంత అవుతుందంట? ఒకదానికంటే ఇంకోటి 10 నిమిషాలు తక్కువ పడుతుంది. అంటే ఇక్కడ ఏది కాన్స్టెంట్ ఇచ్చినాడు? స్పీడ్ కాన్స్టెంట్ ఇచ్చినాడు. మళ్ళీ స్పీడ్ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు ఏముండదు కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ మన నార్మల్గా మీకు చెప్పండి, మీకు ఫార్ములా ఏముండదు? డిస్టెన్స్ ఇచ్చుకున్న ఫార్ములా ఏమి? రైట్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్పీడ్ కాన్స్టెంట్ అన్నాడు. స్పీడ్ కాన్స్టెంట్ అన్నప్పుడు డిస్టెన్స్ టైం ఎట్లుంటాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ యొక్క రేషియో 2:3 వచ్చిందంటే టైం యొక్క రేషియో కూడా ఏమొస్తుంది? 2:3 వస్తుంది. అంతేనే లేదా? సో కాకపోతే దీనికి ఒక గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్కి ఎన్ని నిమిషాలు ఉంటుందంట? 10 minutes అవుతుంది. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది అనుకోసం అంటున్నాడు. అప్పుడు ఓవరాల్ అంటే ఎన్ని అవుతుంది? ఓవరాల్గా అంటే 5. సో 5 భాగాలకి ఎన్ని నిమిషాలు వస్తుంది? 50 నిమిషాలు వస్తుంది. రైట్. చూడండి వాడు ఏమంటున్నాడు క్వశ్చన్ అయితే, అతను ప్రయాణించిన మొత్తం దూరం అడిగినాడు. సో మొత్తం దూరం అనుకుంటే మనకి మొత్తం దూరం చూడండి. దూరం ఇచ్చుకుంటే ఫార్ములా ఏముండదు? స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఎంత వచ్చింది? స్పీడ్ ఎంత ఇచ్చాడు? 48 km/h. సో ఇంటూ మనకి టైం ఎంత ఇచ్చాడు? 50 నిమిషాలు ఇచ్చాడు. కాబట్టి మనకి ఏం లెక్క మార్చాలా? km/h లెక్క మార్చాలి. టైం అవర్స్ లెక్క మార్చాలి కాబట్టి 60. సో చెప్పండి 0 0 క్యాన్సిల్. 6 1 6 ml 8 అయితే సో 40 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్. ఎన్నోది ఇది? క్వశ్చన్ నెంబర్ 130. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 131 చూడండి. ఏమి ఇచ్చాడు? ఒక వరుస క్రమంలో 37 చెట్లు నాటినాడంట. ఎన్ని చెట్లు? 37 చెట్లు నాటినాడంట. ఏ 2 వరుస చెట్ల మధ్య దూరం అయినా కానీ సమానం ఉంటుందంట. ఏ 2 వరుస చెట్ల మధ్య దూరం ఎట్లుంటుందంట? ఈక్వల్ ఉంటాయంట. మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి? 37 చెట్లు నాటాడు. 37 చెట్లు నాటినప్పుడు మనకి ఎన్ని గ్యాప్ వాల్యూ ఎన్ని వస్తాయి? రైట్. చూడండి ఎంత వస్తాయి? 36. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఒక కారు 13వ చెట్టు వద్దకు చేరుకోవడానికి ఎన్ని చెట్టు అంట? 13వ చెట్టు వద్ద చేరుకోవడానికి 20 సెకండ్ల టైం తీసుకుంటే అయినా చివరి చెట్టు వద్ద చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ టక్ అని చెప్పాడు. ఇప్పుడు
మీకు ఇంతకు ముందు చెప్పిన గ్యాప్ వాల్యూ ఇప్పుడు ఆడ 13 చెట్టు దగ్గర చేరుకోవడానికి టైం ఎంత పెడుతుందంట 20 సెకండ్ అంటున్నాడు. సో 13 చెట్లు అన్నాడు కాబట్టి ఎన్ని గ్యాప్లు వస్తాయి? 13 చెట్లు ఉంటే ఎన్ని గ్యాప్లు వస్తాయి? 12 గ్యాప్లే కదా వచ్చేది. సో 12 గ్యాప్లకి ఎంత ఎంత టైం పడుతుందంట 20 సెకండ్లు అంటాడు. 37 చెట్లు దాటడానికి ఎంత అనుకోసం అంటున్నాడు. 37 చెట్లు అనుకుంటే ఎన్ని గ్యాప్లు వస్తాయి? 36 గ్యాప్లు వస్తాయి. సో 36కి ఎంత 12 ఒకట్ల 12 మూల 30. సో 3 గంటల 6. సో ఎన్ని సెకండ్లు పడుతుంది? 60 సెకండ్ల టైం పడుతుంది. 60 సెకండ్లు. అదే నా అడిగింది అది. రైట్. రైట్ చూడండి అక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడారా? ఆప్షన్స్ మనకి రాంగ్ ఇచ్చినట్టున్నాడు ఇక్కడ. చూద్దాం ఆప్షన్స్ దీంట్లో 40 ఇచ్చినట్టున్నాడు. చూస్తా నాకు కీ చూడండి క్వశ్చన్ మరి ఇంకా కరెక్ట్ చదవాలి. మరి ఇంకా ఏమి ఇచ్చాడంటే ఇంకా ఇప్పుడు 13 చెట్టు వరకు చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది? 20 సెకండ్లు. అట్లా కాకుండా ఓవరాల్ మొత్తం దాటానికి ఎంత టైం పడుతుంది? 60 సెకండ్లు. అంటే 20 నుంచి అంటే 13 చెట్టు కట్ నుంచి ఓన్లీ 37 చెట్టు వరకు రావడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం టైం 60. సో 13 చెట్టు నుంచి మనకి 37 చెట్టు వరకు రావడానికి ఎంత టైం ఉంటుంది? అదే 60 నుంచి ఎంత తీసేయాల? 20 తీసేసి చాలు. అంటే ఎన్ని సెకండ్లు వస్తుంది? 40 సెకండ్లు వస్తుంది. అది అంటే ఇంకా ఎంత టైం పడుతున్నది అనుకోసి అంటున్నాడు. సో ఫస్ట్ నుంచి కాదు, ఓన్లీ 13 చెట్టు నుంచి మాత్రం చూసుకున్నానంటే మిగిలిన టైం అనమాట. సో ఓవరాల్ నుంచి ఆ 13 ఫస్ట్ తీసేస్తే అయిపోయాయి. రైట్ చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుంది అంటే యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఏది? రైట్ యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. యావరేజ్ స్పీడ్ అంటే ఏమంటారు తెలుగులో? సగటు వేగం అనేది వస్తుంది. సో వేగం ఈజ్వల్ టు ఫార్ములా ఏమి? నార్మల్గా వేగం ఈజ్వల్ ఏమి? దూరం బై కాలం. అంటే కాకపోతే నేను ఏం చేయాలంటే మొత్తం దూరం బయట ఏమొస్తుంది ఇక్కడ? మొత్తం దూరం బై ఏం చేస్తున్నా అంటే ఎట్లా రాస్తారంటే క్వశ్చన్ మొత్తం దూరం బై కాలాల మొత్తం అని రాస్తారు. మొత్తం కాలం అన్న కాలాల మొత్తం అన్న అంత ఒకటి. రైట్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్వల్ టు సగటు వేగం అనేది ఏమవుతుందంటే మొత్తం దూరం బై మొత్తం కాలం లేదంటే కాలాల మొత్తం. రైట్ ఎట్లా రాసుకోండి. ఇట్లా ఇలా కాకోకున్నట్ల మీకు ఇంతకుముందు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పింటి. ఒకవేళ టైం ఈక్వల్గా ఉంటే కినా టైం ఈక్వల్గా ఉంటే అంటే కాన్స్టెంట్గా ఉంటే కినా మీకు టైం కాన్స్టెంటేనా? రైట్. సో కాలాలు అనేది సమానంగా ఉంటే కినా ఈ క్వశ్చన్లు ఏమి ఇచ్చినాడో లేదు తెలీదు మీకు. కాకపోతే ఈ క్వశ్చన్లు మీకు ఫిజిక్స్లో చెప్పినాను రా. ఏడైనా కాలాలు ఇచ్చినాడా? రైట్ ఇక్కడ ఏం చూడలేదు. బట్ మీకు ఫిజిక్స్లో ఆల్రెడీ చెప్పిన ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కాలాలు సమానంగా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది ఏమవుతుంది చెప్పండి? ఓన్లీ ఏమవుతుంది అనుకష్టం అంటే స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2/2 అవుతుంది అనుకష్టం మీకు చెప్పింటి. యావరేజ్ స్పీడ్ అనేది వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. రైట్ కాలాలు అనేది సమానంగా ఉన్నప్పుడు ఓన్లీ స్పీడ్ మాత్రం ఇచ్చింటే ఏమి ఇచ్చింటే ఓన్లీ స్పీడ్ మాత్రం ఇచ్చింటే ఏం చేయాలా? S1/S2 అంటే రెండు కూడా ఏం చేయాలా? /2 చేయాలా. అర్థమైనా? ఎప్పుడు స్పీడ్ ఇచ్చినప్పుడు అయితే కింద అలా కాకోకున్నట్ల మనకి ఇది ఏమి ఇస్తారంటే ఇదే దీనికి చూడండి యాక్చువల్ అంటే ఫార్ములా ఇదే చేస్తాం. కొన్నిసార్లు ఈజీగా ఎట్లుంటుంది అంటే కష్టం అంటే ఇంకోటి ఎల్సిఎం మెథడ్ కూడా చేస్తారు దీంట్లో. అది కూడా అవసరం లేదు ఎల్సిఎం మెథడ్ నేను చెప్తాను. 2 ఇచ్చినప్పుడు అంటే మొత్తం దూరంపై మొత్తం కాలం ఇచ్చినట్టు కదా యావరేజ్ వేగం కనుక్కోవాలన్నప్పుడు మనకి వేగాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి చూడండి 2xy/x+y అనేది ఒకటి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకున్నాండి. ఇదే పెద్ద ఫార్ములా ఏం కాదు కదా, ఈజీగానే ఉంటుంది కదా 2xy/x+y. సో నీకు చెప్తాను అప్పుడు ఇది ఎందుకు అంటే ఇది అవసరం లేదు కదా అంటే ఇది వాళ్ళు లేకున్నట్టు కూడా చేస్తాం. బట్ కొన్నిసార్లు కొన్ని కాంప్లికేటెడ్ లెక్కలున్న ఒకసారి ఇది ఒక భాగం అయిపోతుంది. యావరేజ్ స్పీడ్ అనేది ఒక భాగం అయినప్పుడు టక్కని ఫార్ములా వేసుకుంటే ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇది 2xy/x+y అనేది 2 ఇచ్చినప్పుడు 3 ఇచ్చినప్పుడు మళ్ళీ 3xy అవి సపరేట్ వస్తుంది. 3 అవసరం లేదు. 3 ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా చేద్దరు. బట్ 2 ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాడు. స్పీడ్ ఇచ్చినప్పుడు 2 వేగాలు ఇచ్చి కలిసి రైటా. సో మనకి యావరేజ్ స్పీడ్ అంటే ఏమని గుర్తుపెట్టుకుంటారు? మొత్తం దూరం బై ఒకవేళ ఎప్పుడైతే మనకి టైం కాన్స్టెంట్గా ఉంటే ఏమవుతుంది యావరేజ్ స్పీడ్ అనేది రైట్ స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2/2 అనేది అవుతుంది. రైట్ ఒకవేళ ఇట్లా కాకుండా యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలన్నప్పుడు ఓన్లీ 2 మాత్రం ఇచ్చింటే 2xy/x+y అనేది ఉంటుంది. చాలామంది ఫార్ములా వద్దు అవసరం లేదని కష్టం అంటారు. బట్ వాడు గుర్తుపెట్టుకున్నాండి. సో క్వశ్చన్ నెంబర్ 134 ఏమి ఇచ్చినాడంటే ఒక కారు తన ప్రయాణంలోన మొదటి 76 కిలోమీటర్లని 48 నిమిషాలలో మిగతా 45 కిలోమీటర్లని 40 నిమిషాలలో ప్రయాణిస్తుంది. అయినా ఆ కారు యొక్క సగటు వేగం ఎంత అని కష్టం అంటున్నాడు. సో యావరేజ్ స్పీడే కదా కనుక్కోమనింది. సో యావరేజ్ స్పీడ్ అంటే మనకి ఏమని చెప్పి మీకు ఫస్ట్ ప్రయాణించిన మొత్తం దూరము అని కష్టం అంటున్నాం. సో ఫస్ట్ దూరం ఎంత పోయినట్టు చెప్పండి మేడం. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు? ఫస్ట్ ఎన్ని కిలోమీటర్లు పోయినాడంట? 76 కిలోమీటర్లు పోయినాడంట. తర్వాత ఎన్ని కిలోమీటర్లు పోయినాడంట?
45 కిలోమీటర్లు పోయినాడు. సో మనకు టోటల్ డిస్టెన్స్ అనేది వచ్చేసింది బై టోటల్ డిస్టెన్స్ బై ఏం రాయాలి మనకి టైం రావాలి, టోటల్ టైం రావాలా. మరి టైం అనేది మనకి అక్కడ ఏమని ఇచ్చినాడా ఇవ్వలేదు. వాటి మీకు టైం ఈజ్వల్ టు ఫార్ములా తెలుసు కదా. టైం ఈజ్వల్ టు ఫార్ములా ఏమి డిస్టెన్స్ బై స్పీడ్. ఆడ చూడండి మనకి డిస్టెన్స్ బై ఆడ చూడండి ఆడ మనకు టైం ఇచ్చాడు. మీరు టైం ఇచ్చలేరని చెప్తారా మీరు? టైం ఇచ్చినాడు కదా, టైం ఇచ్చినాడు కదా. ఎంత ఇచ్చిన టైం ఒకటి ఎంత అంట 48 minutes, ఇంకోటి 40 minutes అంటున్నాడు. సో ఓవరాల్ ఎన్ని నిమిషాలు అవుతుంది చెప్పండి? ఒకటి 48 minutes, ఇంకోటి 40 minutes. సో మనకి ఎంత అవుతుంది 88 minutes. బై ఏం చేసుకున్నాను మనం నిమిషాలు, ఇవి మాత్రం km/hలో కదా ఉండేది. సో బై 60 hours లేక మార్చాలి కాబట్టి బై 60. సో మనకి ఏమవుతుంది ఇక్కడ 88/60. సో చెప్పండి పూర్తి ఎంత వస్తుంది? 6 ఒక 5 11, నెక్స్ట్ 7 ఒక 4 11 12 రైటా. సో బై 60/88 తిప్పి పడుతుంది కదా ఇది అనేది, అంతేనా? సో 11 ఎంబాల. సో నెక్స్ట్ ఏమిటితో పోతుంది 4 2 8 4 1 4 4 5 20. సో మనకి ఏమైతే చెప్పండి 11 × 15 చేసి ఏమొస్తుంది 11 5 55, 11 1 11 ఒక 5 165/2 అనుకోవచ్చు. అంటే 2 ఎంబాల 16 2 2 4 అంటే 82.5 km/h. చూడండి అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది. రైటా మీరు చేయండి, ఇది చేయండి ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా రైట్. క్వశ్చన్ నెంబర్ 135 చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక కారు మొదటి పావు గంటలోన 8 కిలోమీటర్లు, రెండవ పావు గంటలోన 6 కిలోమీటర్లు, మూడవ పావు గంటలో 16 కిలోమీటర్లు ప్రయాణించినైతే ఈ మొత్తం ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం అంటున్నాడు. సో మొత్తం ప్రయాణం, సో మనకి యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. సో యావరేజ్ స్పీడ్ అంటే మనకి ఫార్ములా ఏమని చెప్పినాను మొత్తం దూరం. సో దూరం చెప్పండి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 8 కిలోమీటర్లు పోయినాడంట, 8 కిలోమీటర్లు, తర్వాత 6 కిలోమీటర్లు, తర్వాత 16. సో 16 కిలోమీటర్లు పోయినాడంట. సో మనకి కింద ఏమి ఉండాలి మనకి టైం. ఆడ పావు గంట అని ఇచ్చినాడు. అదే ఇచ్చిండేది 3 పావు గంటలని ఇచ్చిండేది. మరి పావు గంట అంటే ఎంత? 8 నిమిషాలు. పావు గంట అంటే ఎంత? 8 నిమిషాలు 15 నిమిషాలు. అది తెలుసుకుంటూ గుర్తుపెట్టుకోండి. సో 15 నిమిషాలు అనుకొస్తే 15/60 తీసుకున్నాను కదా, ఎందుకంటే గంటల్లో కదా చెప్పాల్సింది. సో 15 ఒక అట్లా 15 4 60. సో పావు గంట అంటే ఎంత 1/4. అట్లా ఎన్ని 1/4 వస్తాయి? 3 1/4 వస్తాయి చూడండి. సో 1/4 ప్లస్ 1/4 ప్లస్ 3 పావు గంటలు అనేది కదా, అంతేనా లేదా? సో ఇంటూ డైరెక్ట్ 3 చేసి సేపే కదా అంటారా. సో మనకి చెప్పండి ఏమైతే చెప్పండి ఏంటి మొత్తం ఎంత అవుతుంది? ఇవి చెప్పండి ఎంత అవుతుంది మొత్తము? 8 ఒక 6 ఎంత 14, 14 ఒక 16 ఎంత? సో 30 బై. సో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది ఇట 4. సో ఇంక 1 + 1 ఎంత మొత్తము 3 కదా. సో అంటే 3 ఒక అట్లా 3 10 30. సో 4 10 40. ఇప్పుడు ఇట్లా కుడతారు కదా, ఏం వెరైటీ కుట్టినానికి అనుకుంటుంటారు మీరు. అదే కదా మరి దీన్ని తిప్పేయాలి. ఇప్పుడు మీకు ఇట్లా రాసి మీకు ఆన్సర్ అర్థం కాదు, మరి ఏం చేయాలి? 30/3/4 అని రాసిన తర్వాత మళ్ళీ 30 × 4/3 ఇది తిప్పై పడుతుంది కాబట్టి 3 ఒక అట్లా 3 10 అప్పుడు 4 10 40. ఇప్పుడు బాగా అనిపిస్తుంది మీకు. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 136. నాసిక్ నుండి డామన్ వరకు ప్రయాణిస్తున్నప్పుడు హర్ష గంటకు 50 కిలోమీటర్ వేగంతో 1 గంట మరియు తర్వాతి 3 గంటల పాటు గంటకి 60 కిలోమీటర్ వేగంతో పోతే మొత్తం పర్యటనలో అతని యొక్క సగటు వేగం ఎంత అనుకోవచ్చు. సో మనకి ఏం కనుక్కోమంటున్నాడు రా? యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటాడు. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కనుక్కున్నా? టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో మొత్తం దూరం అనేది మనకి డైరెక్ట్ ఇచ్చినాడా? ఇవ్వలేదు. చూడండి ఆ దూరం కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం ఇచ్చాడంటే 50 కిలోమీటర్ల వేగంతో అంట. ఫస్ట్ ఎంత అంట 50 కిలోమీటర్ల వేగంతో. ఎంతసేపు అవుతాడంటారా? గంట సేపు అంటున్నాడు. సో గంట సేపు అయితే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అది? 50 కిలోమీటర్. చూడండి మనకి డిస్టెన్స్ ఈక్వల్ ఫార్ములా ఏమి? డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. సో మనకి ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 50 కిలోమీటర్ వేగంతో ఎంతసేపు అవుతాడంట? 1 గంట సేపు అవుతాడంట. సో మనకి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 50 కిలోమీటర్లు అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ తర్వాత 3 గంటల పాటు. తర్వాత ఎంతసేపు అంట? 3 గంటల పాటు. ఎంతసేపు ఎంత వేగంతో పోతారంట? 60 కిలోమీటర్ల వేగంతో పోతారు. అప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది? 180 కిలోమీటర్స్. సో అప్పుడు ఓవరాల్ ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? ఎంత అవుతుంది? 230 కిలోమీటర్లు. సో మనకి ఎంత వచ్చింది? మనకి టోటల్ డిస్టెన్స్ 230. టైం కదా వాడు చెప్తున్నాడు ఒకటి మొత్తం ఎన్ని గంటలు అయితే అంట? 4 గంటలు. చెప్పండి 4 5 20. సో నెక్స్ట్ 30 3 మిగిలితే కాబట్టి 30 4 28. సో పాయింట్ వస్తుంది. సో 28 కాబట్టి 4 5
20 సో 57.5 కిలోమీటర్ పర్ అవర్. అలాగే చూడండి నెక్స్ట్ 140 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడంటే సూరజ్ బస్సులో గంటకి 30 కిలోమీటర్ల వేగంతో 124 కిలోమీటర్లు, తర్వాత కారును ఉపయోగించి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో 96 కిలోమీటర్లను, మరియు కారులో గంటకు 7కి ఏమిటా గంటకి 7 కని ఇచ్చాడా, గంటకు 105 కిలోమీటర్లు ప్రయాణిస్తాడా, ఏంది ఇచ్చినాడు క్వశ్చన్ ఇంగ్లీష్లో చూడండి. గంటకి మరి 7కి అని ఇచ్చాడు చూడండి. చూడండి అండ్ అనదర్ 105 కిలోమీటర్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 70 అంటే గంటకి 7 కిలోమీటర్ల వేగంతో మరో 105 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అయితే ప్రయాణించడానికి మొత్తం మనకష్టం అనేది సగటువి. చూడండి ఇక్కడ కూడా యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. సో యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు మనకి ఏం చేయాలి, టోటల్ డిస్టెన్స్ కదా. సో వాడు క్లియర్గా డిస్టెన్స్ ఇచ్చేసినాడు. చూడండి డిస్టెన్స్ ఏమి ఇచ్చినాడు ఏమని చెప్పండి. ఫస్ట్ ఎన్ని కిలోమీటర్లు పోయినాడంట, 124 కిలోమీటర్లు పోయినాడంట. ఎన్ని కిలోమీటర్లు, 124 కిలోమీటర్లు. ఎంత వేగంతో పోయినాడు, 120 కిలోమీటర్లు ఎంత వేగంతో పోయినాడు, ఎంత వేగంతో పోయినాడు, 31 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోయినాడు. అప్పుడు చూడండి టైం కనుక్కోవచ్చు మనము. టైం ఈజ్వల్ ఫార్ములా ఏమి, డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 124 కిలోమీటర్లు ఇచ్చినాడు. సో మనకి టైం ఎంత, స్పీడ్ ఎంత స్పీడ్తో పోతున్నాడంట 31. సో అప్పుడు మనకి టైం ఎంత పడుతుంది, 4 అవర్సే కదా పట్టేది. 31 కాట్ల 31 4లా. సో నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు డిస్టెన్స్, మళ్ళీ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు, 96 కిలోమీటర్లు అంట. నెక్స్ట్ 96 కిలోమీటర్లు. సో నెక్స్ట్ 96 కిలోమీటర్లు మన టైం కనుకోవచ్చు. అప్పుడు 96 కిలోమీటర్లు ఎంత స్పీడ్తో పోతున్నాడంట, 16. సో 16 అవర్లా అంటే మనకి ఇక్కడ ఎంత అవర్స్ వస్తున్నది, ఇక్కడ అర్థమవుతుందండి. సో మనం కనుక్కోవాల్సింది యావరేజ్ స్పీడ్ అంటే పైన మొత్తం ఏముండాలి, డిస్టెన్స్ ఉండాలా, పైన ఏముండాలా, డిస్టెన్స్ ఉండాలా, కింద ఏముండాలా, టోటల్ టైం ఉండాలా. వాడు డైరెక్ట్ టైం ఇస్తే నువ్వు డైరెక్ట్ వేసి ఇస్తావు. ఇప్పుడు టైం ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఇచ్చేసినాడు, వాడు ఇవ్వలేదు. మీరు ఏం చేసినారు, ఇక్కడ కనుక్కున్నారు. సో దీంట్లో ఏమంటున్నారంటే వాడు డిస్టెన్స్ ఇచ్చినాడు, ఏమి ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. సో టైంని ఏం చేయాలా, కనుక్కోవాలా. సో అంతే సింపుల్గా. మనకి యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రా. వాడు టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు, కొన్నిసార్లు డిస్టెన్స్ ఇస్తాడు, టైం ఇడు, కొన్నిసార్లు టైం ఇస్తాడు, డిస్టెన్స్ ఇడు. టైం ఇస్తే టైం కనుక్కోవాలి, డిస్టెన్స్ ఇస్తే డిస్టెన్స్ కనుక్కోవాలి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్. సో మనకి 6 అవర్స్ వచ్చింది. ఇంకొకసారి టైం మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు అంటున్నాడు, 105 కిలోమీటర్లు అంట. సో ఈ 105 కిలోమీటర్లు ఎంతతో పోతాడంట, 7తో పోతాడు. 7 అట్లా 7 5 30. సో మనకి ఎన్ని అవర్స్ వచ్చింది, మనకి 15 అవర్స్ వచ్చింది. సో మనకు ఓవరాల్గా డిస్టెన్స్ ఇది. సో టైం ఎంత వచ్చింది, ఒక 6, ఒక 4, ఒక 15, మొత్తం ఎంత అవుతుంది, 25 అవర్స్. సో ఇప్పుడు చెప్పండి. సో ఇవి మొత్తం పూర్తి ఎంత వస్తుంది చెప్పండి, 124 కదా, సారీ 124, తర్వాత 96 చేయండి ఏమవుతుంది మళ్ళీ లేదంటే. సో ఇక్కడ 6 కలిపితే 130నా. సో 130 ప్లస్ ఒక 90 ఎంత అవుతుంది, 220. సో 220 ఒక 100 అంటే 320. సో 325 బై 25. సో మనకి ఎక్కడ వరకు పోతుంది చెప్పండి, 25 ఒక అట్లా 25 ఎంత మిగులుతుంది, 7 మిగులుతుంది కాబట్టి 75 కాబట్టి 25 ముళ్ళ. సో మనకి ఎంత అవుతుంది, మనకి యావరేజ్ స్పీడ్ 13 కిలోమీటర్ పర్ అవర్ అనేది అవుతుంది. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి వీటిని. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 144 ఏమి ఇచ్చినాడంటే ఒక కారు 60 కిలోమీటర్ల వేగంతో నిర్దిష్ట దూరాన్ని కవర్ చేస్తుంది మరియు 40 కిలోమీటర్ల వేగంతో ఒక ప్రారంభ స్థానానికి వస్తుంది. అయితే మొత్తం ప్రయాణానికి కారు యొక్క సగటు వేగం ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 60 కిలోమీటర్లు ఇచ్చాడు. ఒకటి ఏమి ఇచ్చాడు, 60 కిలోమీటర్ పర్ అవర్ అంట. ఇంకోటి ఎంత ఇచ్చినాడు, 40 కిలోమీటర్ పర్ అవర్ అని క్వశ్చన్ ఇచ్చినాడు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ రెండవకి ఎల్సిఎం కనుక్కునండి. ఏం కనుక్కుంటారు, ఎల్సిఎం కనుక్కున్నాండి. ఎల్సిఎం కనుక్కుంటే 60కి 40కి ఎల్సిఎం ఎంత, ఏమవుతుంది, 120 ఎల్సిఎం. అంతే కదా. ఎవరైనా ఎల్సిఎం ఎంత చేయాలని తెలియకపోతే కానీ యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్లో పోయి చూడండి కావాలంటే. మళ్ళీ కొత్తగా అడుగుద్దాన్ని ఎట్లా చేస్తారని కష్టండి. సో 120 ఇప్పుడు. సో మనకి దీన్ని ఏమనుకుంటారంటే ఈ 120 అనేది ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ అనుకున్నాండి. ఇది ఏమంటారు అనుకుంటారు, మనకు కనుక్కోవాల్సింది యావరేజ్ స్పీడే. సో యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాలా, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఏమి, టోటల్ డిస్టెన్స్ కావాలి. సో మనకి ఎల్సిఎం అనుకునేది ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్. సో మనకి ఎంతైతే టోటల్ డిస్టెన్స్ అనేది 120. ఇది డిస్టెన్స్, ఇది డిస్టెన్స్. మనకి కింద ఏం రాసుకున్నా, టైం ఏం రాసుకున్నా, సో టైం. సో టైం ఈజ్వల్ ఫార్ములా ఏమి, అంతేనా. మనకి డిస్టెన్స్ ఎంత ఉన్నది, 120. ఎంత ఉన్నది, 120. ఇక్కడ ఇది టోటల్ డిస్టెన్స్ 120 ఉండదంట. సో ఇక్కడ 120 ఇచ్చినప్పుడు చూడండి, ఇది ఎన్ని కిలోమీటర్తో పోతుందంట, 60. చూడండి ఒకసారి ఇట్లా పోయి ఇట్లా వచ్చింది అనేది ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి జాగ్రత్త చూడండి. ఆడ పోయి ఏమి ఇచ్చాడంటే
ఒక కారు 60 కిలోమీటర్ వేగంతో నిర్దిష్ట వేగాన్ని కవర్ చేస్తుంది మరియు 40 కిలోమీటర్ వేగంతో ప్రారంభ స్థానానికి తిరిగి వస్తుంది అంటే అర్థమవుతుంది అదే. అంటే ఫస్ట్ ఒకసారి 120 కిలోమీటర్లు పోతుందంట, ఎంత వేగంతోనా? ఒక 60 కిలోమీటర్లు పోతుంది అనుకోవచ్చు అనుకుంటే, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎంత వేగంతో వస్తుందంట? 40 కిలోమీటర్లు పోయిన అంటే పోయేకి 120, వచ్చేకి 120. అంటే వీటి మొత్తం ఏం చేసి ఇంటూ అంటే పోయేకి 120, వచ్చేకి 120 అంటే మొత్తం ఎంత అవుతుంది? 240. అర్థమైందా? 240 అని రాసిస్తాను, ఏం ప్రాబ్లం లేదు కదా. మనకి నార్మల్ టోటల్ డిస్టెన్స్ మనం అనుకున్న దాని ప్రకారం ఎల్సిఎం ప్రకారం 120 అంటే డిస్టెన్స్ 120. సో టోటల్ డిస్టెన్స్ ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా వస్తుందంట, అప్పుడు ఏమైతే డిస్టెన్స్ అనేది డబల్ అవుతుందే లేదా? 240. ఇప్పుడు మనకి పోయేటప్పుడు ఏమంటున్నాడు? డిస్టెన్స్ ఎంత? ఒకటి 120. మనకి ఎంత స్పీడ్తో పోతున్నాడంట? 60తో పోతున్నాడు. సో 0 క్యాన్సిల్, 6 అట్లా 60. మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 2 hours వచ్చింది. సేమ్ ఇంకోటి మనకి వచ్చేటప్పుడు ఏమవుతుంది చెప్పండి? బై 40 0 క్యాన్సిల్ అంటే ఎంత వస్తుంది? 3 hours. సో 2 + 3 ఎంత? 5 4 20, 5 ఎంబల 40. సో మనకి యావరేజ్ స్పీడ్ ఎంత వస్తుంది? 48 km/h అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇది రెండు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాం. ఒకవేళ ఇదే ఎగ్జామ్ 2 ఎగ్జామ్ ఇచ్చినాడంటే మీకు ఒక ఫార్ములా చెప్తే కదా, ఏమని చెప్పి ఫార్ములా? 2xy/x + y అని ఫార్ములా చెప్తున్నా లేదా? సో ఇక్కడ 2 × x అంటే ఎంత ఇచ్చినాడు? ఒకటి 60, ఇంకోటి ఎంత ఇచ్చినాడు? 40 బై x + y అంటే ఎంత అవుతుంది? 100. కాబట్టి 0 0 0 క్యాన్సిల్ అయితే 2 6 12, 12 4 మీకు అదే కదా ఆన్సర్ వచ్చిండేది. అని అందుకే చెప్పి 2 వచ్చినప్పుడు మాత్రమే, మరి 3 వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు? మెథడ్ నేర్చు, అందుకని మెథడ్ చెప్పిండి. అర్థమైనా? అందుకని ఏం చెప్పిండేది? మెథడ్ చెప్పిండేది. వస్తాయి 3 ఇచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏం భయపడద్దు. 3 ఇచ్చినవి 4 ఇచ్చినవి కూడా వస్తాయి. సో చూడండి, మీకు 149 కూడా చెప్పిన. ఒక కారు ఒక ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేస్తుంది అని చెప్తున్నాడు. అయితే మొదటి సగం దూరాన్ని 40 కిలోమీటర్ వేగంతో, మిగిలిన సగం దూరాన్ని అంటాడు. సో ఈక్వల్ డిస్టెన్స్ ఒక 40, ఇంకోటి ఎంత అంటున్నాడు రా? 60. సో మనకి 60 అంటున్నాడు కాబట్టి ఫార్ములా ఏమి? 2xy/x + y కదా. సో మనకి ఇక్కడ ఏమైతే అంటే 2 zeros క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 4 × 8 8 6 40. ఎన్ని గంటల్లో పోతుంది అంటే మొత్తం ప్రయాణమే 7 అంటున్నాడు. సో 7 ఎంబల 56. సో 7 4 28, ఒక 5. సో 33 336 కిలోమీటర్ రైటా. సో అది చూసుకోండి, అది ఇంతకు ముందు లెక్క అది. సో నెక్స్ట్ 150 క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చినాడంటే ఒక బస్సు ఢిల్లీ నుండి ముంబైకి 60 కిలోమీటర్ల వేగంతో పోతుందంట. ఎంతరా? 60 కిలోమీటర్ వేగంతో పోతుందంట. నెక్స్ట్ రైట్ 60% ఆఫ్ డిస్టెన్స్ అంటే ఎంత? 60% ఆఫ్ డిస్టెన్స్ అంటున్నాడు. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి దాని ప్రయాణంలో మిగిలిన భాగాన్ని ఎంత కిలోమీటర్తో పోతుందంటారా? 70 km/h వేగంతో పోతుందంట. అంటే మిగిలిన పర్సెంట్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 40% అనేది ఉంటుంది రైటా. సో ఇప్పుడు మనకి అయితే ఏం కనుక్కోమంటున్నాడు? అయితే ఈ మొత్తం ప్రయాణంలో బస్సు యొక్క సగటు వేగం ఎంత అనుకుంటున్నాడు రైటా. డ్యూరింగ్ ఇట్ ఎంటైర్ జర్నీ అండర్ ది కన్సిడరేషన్ ఆఫ్ రైటా. రైట్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది 60% అంటున్నాడు, ఇంకోటి 40% అంటున్నాడు. సో మన నార్మల్గా రేషియో ఏమైతే చెప్పండి? 2 3 6 2 2 4. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 300 కిలోమీటర్లు అనుకున్నాండి, ఇది ఒక 200 కిలోమీటర్లు అనుకున్నాండి. అంటే టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత వస్తుంది? 500 కిలోమీటర్లు. మనకి టోటల్ యావరేజ్ స్పీడ్ అంటే ఏమి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టైం కనుక్కోవాలని కష్టం. మనకి టైం అంటే ఏం ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకి ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఉన్నది? 300 ఉంటుంది. సో ఈ 300 మనకి ఎన్ని కిలోమీటర్తో పోతుంది? 60 కిలోమీటర్తో పోతుంది. నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అది ఎంతతో పోతుంది? 70 కిలోమీటర్లు వేగంతో కదా. చెప్పండి, 0 0 క్యాన్సిల్, ఇక్కడ కూడా 0 0 క్యాన్సిల్. సో 500 అట్ట పెట్టుకున్నాడు పైన. కింద ఏముండదు చెప్పండి? మనకి ఇది పోదు కదా, పోతుంది 5 6 30. సో 6తో పోతుంది కదా, 6 1 6 65 30. ఇక్కడ 5 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది? 20/7 అంతేనా. సో ఇక్కడ 500 చేయండి. ఎల్సిఎం ఏం లేకుంటే ఏముంటుంది? 7. సో 7 5 35. సో 35 ఒక 20 55. సో అంటే మనకి ఏమొస్తుంది అనుకుంటే 500 × 55 ఏమవుతుంది? సారీ 7/55 అంతేనా. సో అంతేనే కదా. సారీ 55/7 కదా, 55/7. సో మనకి చూడండి 5 1 అట్లా పోతుందా? ఇంక ఆడబోదు. 700 ఎంత వచ్చింది? 11. సో మనకి ఏమితో పోతుంది చెప్పండి? 11 6 66. అంటే ఎంత మిగులుతుంది? 4 అంటే 40. అంటే 11 3 33. అంటే 63 పాయింట్ సంథింగ్. 63 పాయింట్ సంథింగ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఏది ఉంటుంది? 64. సో మనకు ఆన్సర్ నియరెస్ట్ వాల్యూ ఏమవుతుంది? 64 అవుతుంది అనమాట.
సో మీకు ఇక్కడ చూడండి, అంటే ఎప్పుడైనా రేషియో ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ పోలేదు కాబట్టి కొంచెం మీకు పాయింట్లో వచ్చింది. ఒకవేళ క్యాలిక్యులేషన్ పోతే తక్కువ పోతుంది. సో రేషియో మనకి డిస్టెన్స్ అనేది పర్టికులర్ 60%, 10%, 20% అని ఇచ్చినప్పుడు సో ఇట్లా క్యాన్సిల్ చేసుకొని రేషియో వచ్చిన తర్వాత పక్కన 2 సున్నాలు పెట్టుకుంటే మనకి ఇక్కడ స్పీడ్ ఉండదు కదా, దీని క్యాల్క్తో పోతే అంటే 2 సున్నాలు ఏదో పెట్టుకున్నట్టు 1 సున్నా ఉండదు కాబట్టి క్యాన్సిల్ అవుతుందని అంటే అట్లా పెట్టుకొని చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్ మీకు.